for giving one more beautiful day in my life. Thank you, thank you, thank you. నా జీవితంలో ఇంకొక అందమైన రోజు ప్రసాదించినందుకు ధన్యవాదములు. Eleven times nine. Yes, రాసిన వాళ్ళు టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో మనం ప్రాసెస్ చేసేటప్పుడు మీ ఆలోచనలు ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పాను. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? హ్యాపీ, జాయ్, పీస్, స్ట్రెస్, పెయిన్, ఫియర్, డిస్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, ఫియర్. సో మీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. క్వశ్చనింగ్. ఎస్, లాట్ ఆఫ్ క్వశ్చనింగ్ ఈస్ కమింగ్. సూపర్. బీ జెన్యూన్ టు సెల్ఫ్. ఇందులో జడ్జి చేయడానికి ఏం అనుకోవడానికి ఏం లేదు. సో నా అక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే ఉందో అది కరెక్ట్. ఓకే. సో ఏదైనా ప్రోగ్రెస్ చేయాలంటే ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి. సో ఫస్ట్ వేర్ ఆర్ వీ, మనం ముందు ఎక్కడున్నాం అది తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తర్వాత చూద్దాం. కూల్, సూపర్. వరప్రసాద్ చాలా ప్రశాంతంగా అనిపించింది. థింకింగ్, ఏదో ఆలోచనలు వస్తున్నాయి. ఓవర్ థింకింగ్ చంద్రశేఖర్ గారికి. రమా వాసుదేవ్, వెరీ హ్యాపీ థాట్స్. సూపర్ అండి. సాయిబాబు గారు, పీస్ అండ్ కామ్, సూపర్. డౌటింగ్, ఎస్. రత్నస్వరూప్, డౌటింగ్. అవుతానే అనవా, అవుతా కావా. యశ్వంత్, లాట్ ఆఫ్ థాట్స్. రవిచంద్రారెడ్డి, యాంగ్జైటీ. చూడండి, మనము మార్నింగ్ 5కి జస్ట్ ఇప్పుడు బెడ్ మీద నుంచి లేచి వీ కనెక్టెడ్ టు ది యూనివర్స్. మనం పడుకున్నప్పుడు మనం ఎవరో మనం తెలియదు. ద మూమెంట్ ఎన్నో ఆలోచనలతో పడుకున్నా మనం లేచాం, జస్ట్ లేచాం అంతే. రైట్. ఇక మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన పనులలోకి వెళ్తే ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు. స్టిల్ మనం ఇంకా ఈ బాడీ ప్రజెన్స్లోకి రాకుండా, దట్ పీరియడ్ ఈస్ ద డివైన్నెస్. మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే టైం ఏదైతే ఉందో 7-8 అవర్స్, అది మనం ఎవరో మనకు తెలియదు. రైట్. వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్, జస్ట్ వీఆర్ క్లోజింగ్ అవర్ ఐస్, స్లీపింగ్, దట్స్ ఇట్.
మళ్ళీ లేచిన తర్వాత ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ పని చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, అన్ని తర్వాత వస్తున్నాయి. బట్ ఆ టైం మనము జస్ట్ లేచినప్పుడు కూడా చాలామందికి చూడండి, నిద్ర 10 గంటలు పోయిన తర్వాత కూడా టైట్‌గా ఉన్నారు. రైట్? బిలియనీర్ ఆనంద్ సూపర్. రేణుక కామ్. లాట్ ఆఫ్ థాట్స్ బ్యూటిఫుల్. పీస్. రైట్? ఎలిజబెత్ పీస్ అండ్ కామ్ స్టేట్. సూపర్. సో దిస్ ఈస్ అన్‌అవాయిడబుల్ అండి. అన్‌అవాయిడబుల్. కాకపోతే ఒక చిన్న రిఫ్లెక్షన్ చెప్పేదేంటే, మీరు చూసిన గ్రూప్‌లోనే చాలామంది కామన్ పీస్ అంటున్నారు. చాలామంది స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ, థాట్స్ అంటున్నాం. మనందరం కూడా ఒకటే స్టేట్‌కెళ్ళాలి వితిన్ నెక్స్ట్ 21 డేస్. కనీసం మీరు లేచిన తర్వాత, సార్ నాకు అప్పులున్నాయి సార్, నాకు చాలా స్ట్రెస్ ఉంది సార్, నాకేదో ఫియర్ ఉంది సార్, నాకేదో సాధించాలి సార్, అవన్నీ చేద్దాం. బట్ అవన్నీ చేయడానికి మీరు పీస్‌గా లేకుండా ఉండడానికి ఏ సంబంధం లేదు. రైట్? మీరు ప్రశాంతంగా ఉండడానికి, మీరు చాలా పనులు చేయడానికి, చాలా బిజీగా ఉండడానికి ఈ రెండిటికి మధ్య రిలేషన్ లేదు. రైట్? మీరు ప్రశాంతంగా ఉంటూనే మీరు చేయాలనేయన్నీ చేయొచ్చు. రైట్? మీరు ఆనందంగా ఉంటూనే మీరు చేయాలన్న పనులన్నీ చేయొచ్చు. మీరు జాయ్‌ఫుల్‌గా ఉంటేనే మీరు చేయాలన్న పనులన్నీ చేయొచ్చు. రైట్? చాలామందికి ఒక చిన్న అపోహ ఏంటంటే, మనం బిజీగా ఉంటే ఆనందంగా ఎట్లుంటాం సార్? పని చేయాలి గదా! పరిగెత్తాలి గదా! చాలా పనులున్నాయి. ఆనందంగా ఎలా ఉంటాం? పని చేస్తున్నాం గదా! యెస్, మీరు పని చేస్తున్నారు. బట్ ఈరోజు ఏంటంటే, ఇక్కడి నుంచి మీ జర్నీలో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ అవుతుంది ఏంటంటే, మీరు మీరు పనులు చేయండి. బట్ ఇంటర్నల్‌గా, అందుకనే అసలు ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్. ఇంటర్నల్ అంటే ఏంటి? మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, అది ఇంటర్నల్. ఇంటర్నల్‌గా అబ్సల్యూట్ హ్యాపీ. ఇప్పుడు చాలామంది పీస్‌ఫుల్, హ్యాపీ, కూల్ అని రాశారు. సో, మనందరం గూడా ముందు ఇంటర్నల్‌గా ఈ స్టేటస్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. టైప్ యెస్ ఇన్ ద చాట్ బాక్స్. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అర్థం కాకపోతే నో అని టైప్ చేయండి. నేను చెప్పేది అర్థమవుతే, నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతే యెస్ అని టైప్ చేయండి. నేను చెప్పేది అర్థం కాకపోతే నో అని టైప్ చేయండి. సార్ నేను రూ. 1,00,00,000 సంపాదించాలి. యెస్. సార్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. స్టిల్ ఓకే. చాలా సాధించాలి సార్. ఇలా స్లోగా కాదు, పరిగెత్తాలి. యెస్, పరిగెత్తుదాం. రైట్. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫీలింగ్ సాడ్. లోపల బాధతోనో, లోపల దుఃఖంతోనో, లేకుంటే అవుతుందో కాదో అన్న ఒక ఫియర్‌తోనో, ఎప్పుడవుతుంది అన్న ఒక స్ట్రెస్‌తోనో, ఏంటి ఎంత చేస్తున్నా కూడా ముందుకెళ్ళట్లేదు అన్న ఒక దిగులుతోనో, వీటితో కాకుండా మీరు అబ్సల్యూట్ హ్యాపీగా ఉంటూ కూడా మీరు అనుకున్న మార్గానికి మీరు వెళ్ళొచ్చు. రైట్? ఈ ఒక్క మాస్టరీ మనకొస్తే, దిస్ ఎ మాస్టరీ, దిస్ ఆర్ట్. దీంట్లో ఇది పుట్టుకతో రాదు ఎవరికీ. పుట్టుకతో ఇప్పటివరకు మనం ఎలా ఉన్నాం అలా ఉన్నాం. ఫర్ వేరియస్ రీజన్స్, అది ఓకే. అందులో తప్పు లేదు. బట్ దీన్ని ప్రాక్టీస్‌తో మనం తెచ్చుకోవచ్చు అని నేను చెప్తున్నా. రైట్? మీరు దిగులు పడుతూ, టెన్షన్ పడుతూ, బాధపడుతూ ఒక పని చేస్తున్న క్రమంలో మీరు ఒక పని చేయడానికి ఒక సంవత్సరం పడితే, మీరు కంప్లీట్ నమ్మకంతో, కంప్లీట్ బిలీఫ్‌తో, కంప్లీట్ సాటిస్ఫాక్షన్‌తో, కంప్లీట్ జాయ్‌తో మీరు ఒక పని చేస్తే, అది మేబీ ఒక నెలలో కంప్లీట్ అవ్వచ్చు. ఇది ఎప్పుడు మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదండి. నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. రైట్? సో, మనందరం ఏంటంటే పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి పని చేస్తే అవుతదేమో అనుకుంటాం. కానీ పరిగెత్తే క్రమంలో యెస్, పని చేస్తున్నాం. కానీ దాంట్లో ఒక 5% ఆఫ్ ద కీ ఎలిమెంట్స్ మర్చిపోతున్నాం. కాబట్టి ఆ 5% ఆఫ్ కీ ఎలిమెంట్ మీతో ఉంచుకొని పని చేయడం మొదలుపెడితే, మీకు సంవత్సరం పట్టే పని నెలలో అయిపోతుంది. మీకు 6 సంవత్సరాలు పట్టే పని 6 నెలల్లో అవుతుంది. ఐ కెన్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ అండ్ గివ్. ఇక్కడ 5 మనతో ఉన్న వాళ్ళందరి ఎక్స్‌పీరియన్స్‌లు మోర్ ఆర్ లెస్ సేమ్. ఒకవేళ వాళ్ళ పనులు కాకున్నా ఈరోజు వాళ్ళు ఆనందంగా ఉన్నారు. సరే సార్, పనులు అవుతాయా? మేము అనుకున్న సక్సెస్ చేస్తామా? ఓకే. ఆ సక్సెస్ గురించి తర్వాత చూద్దాం. ముందు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. చాలామంది నిద్ర రానోళ్ళు ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
సార్ నాకు 12 నిద్ర పట్టదు, 1 నిద్ర పట్టదు అనే వాళ్ళు ఈరోజు 9 అవుతే హ్యాపీగా నిద్రపోతున్నారు, 6 దాకా, 5 దాకా. ఎస్, దట్ బ్రింగ్స్ హోమోస్టాసిస్. దాన్నే మనము హోమియోస్టాసిస్ అంటాం. ముందు సమతుల్యత ఉండాలి. సమతుల్యత ఉన్నప్పుడు అన్నీ 1 బై 1 1 బై 1 మనకు డబ్బు, కీర్తి ఏవో కావాలి, అవన్నీ 1 బై 1 వస్తాయి. ముందు మనం ఏ మిషన్‌తో, దిస్ ఈజ్ అ మిషన్, రైట్? మనం కంప్యూటర్‌తో పని చేయాలి, దాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఉపయోగం ఉందా? మొబైల్‌తో పని చేయాలి, దాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఏం చేద్దాం? ముందు డివైస్ ఉండాలి కదా అవుట్‌కమ్ రావడానికి, రైట్? సో, టీవీలో అన్నీ చూడాలి, రోజు 10 గంటలు చూడాలి. ముందు టీవీ సక్రమంగా ఉంటే కదా నువ్వు చూసేది. మనం ఈ బాడీతో పని చేయాలి అని అనుకుంటూ, ఈ బాడీని నెగ్లెక్ట్ చేస్తే పని ఎట్లొస్తది? అర్థమవుతుందా? సో, మీరు ఏ పని చేయాలన్నా కూడా దీన్ని వాడాల్సిందే. దీన్ని వాడి దీని ద్వారా మీరు రిజల్ట్స్ పొందాల్సిందే. యెస్ ఆర్ నో? ఇంతకంటే ఏమన్నా వేరే మార్గం ఉందా మనందరికీ? కాబట్టి మనం మన బాడీని, అంటే మళ్ళీ చాలామంది బాడీ అంటే బాడీ వరకే ఆగిపోతుంది. చాలా చాలా వేరీడ్ వెళ్తున్నాం. మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా అర్థమైన, ఎందుకంటే మీరు చాలామంది కొత్త వాళ్ళు ఈరోజు మొదలుపెట్టింటారు. సో, ఇందులో కొంత అర్థం అవ్వచ్చు, కొంచెం అర్థం కాకపోవచ్చు, కొంచెం 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 అర్థం అవ్వచ్చు. జస్ట్ ట్రై టు అబ్సార్బ్ అంతే. అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేస్తాం. మళ్ళీ ఇది నడుస్తూనే ఉంటుంది. దిస్ అ లైఫ్, మీకు తెలిసినా తెలియకపోయినా దిస్ అ లైఫ్ ప్రాసెస్. విజయలక్ష్మి గారు సంవత్సరంన్నర నుంచి చేస్తున్నారు, పద్మావతి గారు సంవత్సరం నుంచి చేస్తున్నారు, శ్రీధర్ గారు సంవత్సరంన్నర నుంచి చేస్తున్నారు, రైట్? 5 AM ఒకసారి వచ్చిన వాళ్ళు, కిరణ్ గారు సంవత్సరంన్నర నుంచి చేస్తున్నారు. సో, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాన్ని వదిలిపెట్టరు ఇక అంతే. బికాస్ దీని ద్వారా వాళ్ళ లైఫ్‌లో ఏం మేలు జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి, మనం ఎలా అయితే రోజు పొద్దున్న లేసి బ్రష్ చేస్తామో, పొద్దున్న లేసి నీళ్ళు తాగుతామో, పొద్దున్న లేసి మంచి బట్టలు ఎలా వేసుకుంటామో, ఈ రొటీన్ ప్రాక్టీస్ కూడా అంతే. మీకు అర్థం కావడం కోసం ఇది గంట సేపు, గంటన్నర సేపు చెప్పుకుంటున్నాము. ఇది అర్థమైన తర్వాత మీకు ఒక 5 నిమిషాల ప్రాసెస్ కూడా ఇస్తాను, 10 నిమిషాల ప్రాసెస్ కూడా ఇస్తాను. బట్ ఇదైతే మీ లైఫ్‌లో ఉంటది. అది 5 నిమిషాలా, 10 నిమిషాలా మీ చాయిస్. హాఫ్ అన్ అవరా, 1 అవరా మీ చాయిస్. బట్ వితౌట్ 5 AM రిచువల్స్ మనం మన జీవితాన్ని ప్రారంభించము. రైట్? సో, వాటెవర్ ఫార్మాట్, మీకు ఏ ఫార్మాట్‌లో కావాలంటే ఆ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేద్దాం. బట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం డీటెయిల్‌గా నేర్చుకునే క్రమంలో కొంచెం మనం ఎక్కువ టైం తీసుకుంటున్నాం. కాబట్టి సార్ ప్రతిరోజు గంటన్నర అంటే మాకు టైం ఎక్కడుంది సార్? ప్రతిరోజు మీకు గంటన్నర అవసరంలా. మీ 10 నిమిషాలు టైం చాలు. కాబట్టి ఇది రోజు చేయగలిగిన ప్రోగ్రాము, రోజు చేసుకోవాల్సిందే కాబట్టి, అది మీకు ఎంతవరకు ఈ క్షణాలు అర్థమైంది అనే దాంతో మనం కంగారు పడాల్సిన పని లేదు. రైట్? మరి ఈ మిషన్‌ని ఎలా వాడదాం? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ థింకింగ్, సార్ ఈ బాడీని, ఈ మిషన్‌ని నేను కరెక్ట్‌గా వాడుతున్నాను, రైట్? ఇఫ్ యూ ఫీల్ యూ ఆర్ యూజింగ్ దిస్ మిషన్ రైట్, టైప్ యెస్ ఇన్ ద చాట్ బాక్స్. అట్‌లీస్ట్ సార్ ఈ మిషన్, ఏంటి సార్ మిషన్ అంటున్నారు? పొద్దున్న లేస్తాం, తింటున్నాం, పోతున్నాం. అదే కదా, మళ్ళీ మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని సరిగ్గా చేసుకోవడం ఏంటి? సరిగ్గా చూసుకోవడం ఏంటి? చూసుకునేదేముంది? తింటున్నాం, పోతున్నాం, నడుస్తుంది అంతే కదా! అంటే మీకు అసలు దీని గురించి ఏమీ తెలీదని. రైట్? నా మిషన్‌ని కరెక్ట్‌గా చూసుకుంటున్నా అంటే యెస్ అని, అసలు ఈ అవగాహన లేదంటే నో అని, సరిగ్గా చూసుకోలేకపోతున్నా అంటే నో అని టైప్ చేయండి. వరప్రసాద్ గారు నో. సో, మనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అరే! ఇది కూడా ఒక మిషన్. మనకు బైక్ ఉందండి. దాన్ని తెచ్చినప్పటి నుంచి వాడుతా ఉంటే ఏమైద్ది? కారు ఉంది, తెచ్చాం, అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాం. ఏమైద్ది? ఒక చిన్న కారు కొంటే నెలకు ఒకసారి సర్వీస్‌కి ఇస్తాం కదా! లేకపోతే 5,000 సంవత్సరాలు, 5,000 కిలోమీటర్లు అయితే ఒకసారి సర్వీస్‌కి ఇస్తాం కదా! గుర్తుపెట్టుకొని. మరి నీ బాడీకి సర్వీస్ అవసరం లేదా? దాన్ని అలా వాడేస్తుంటే సరిపోద్దా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? యెస్. సో, ఈ మిషన్‌ని సరిగ్గా వాడుతున్నాను అంటే యెస్ అని టైప్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది సార్, ఎప్పుడు ఇలా ఆలోచించలేదు అంటే నో అని టైప్ చేయండి. అంటే అందరూ టైప్ చేయాలండి. టైప్ చేయమన్నప్పుడు వి ఆర్ ఆల్ క్లోజ్ టు 64. ఐ యామ్ టాకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ, రైట్? ఐ యామ్ టాకింగ్ టు ఈచ్ 64. ఎందుకంటే ఒకరికి ఉన్నది ఒకరికి ఉండదు. ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు నేను చెప్పే దాని ద్వారా మీ లైఫ్‌లో యూ హావ్ టు టేక్ దట్ హోల్డ్ అండ్ గెట్ ద చేంజ్. మళ్ళీ నేను మీ ఇంటికి రాలేను ఇప్పుడైతే. రైట్? వస్తాను నిదానంగా, విత్ టైమ్. నౌ యూ హావ్ టు టేక్ దట్ కరేజ్ అండ్ వర్క్.
కాబట్టి బీ విత్ మీ ఫర్ సమ్ టైమ్. ఎస్ పద్మ, ప్రియా, సూపర్. నో అందరూ ఒకసారి క్లాప్ చేసుకోండి. సో దిస్ ఇస్ యాక్సెప్టెన్స్. ముందు మనము అక్నాలెడ్జ్ చేయాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఇంప్రూవ్మెంట్స్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇంప్రూవ్మెంట్ చేద్దాం. ముందు అక్నాలెడ్జ్ చేసుకోవాలి మనం ఎక్కడున్నాము దిస్ పాయింట్ ఆఫ్ టైం, రైట్? అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే టైప్ ఇన్ ద చాట్ బాక్స్, బాడీ అండ్ మైండ్ ఆర్ ద సేమ్. బాడీ అండ్ మైండ్ ఆర్ ద సేమ్. మనం ఎంతసేపు నీ మిషన్ బాగుంచుకున్నావు అంటే మళ్ళీ ఇదేదో ఒక చిన్న కంప్యూటర్ లాగానో, లేకుంటే ఒక వాషింగ్ మిషనో, లేకపోతే ఫ్రిడ్జో, లేదా బైకో, కార్ లాగా ఈ బాడీ కూడా అనుకుంటాం. బట్ మనకేంటంటే ఈ బాడీతో పాటు మనకి ఇంకోటి ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. అదేంటండి? వాట్ ఈస్ దట్? బాడీతో పాటు ఇంకోటి ఉంది, ఏంటది? అందరికి అన్మ్యూట్ ఇచ్చాను. మనకు బాడీతో పాటు మంచిగా చూసుకోవాల్సింది ఇంకోటి ఉంది, ఏంటది? మైండ్, మనసు. ఎస్, సూపర్. సో మన బాధ్యత ఏంటంటే బాడీని చూసుకుంటే సరిపోదండి. బాడీని చూసుకుంటే సరిపోదు. సార్ నేను పొద్దున్న లేస్తే సార్ ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే సార్ మంచి న్యూట్రిషన్ డాక్టర్ ఉన్నాడు, మా ఫ్యామిలీ డాక్టర్. ఆయన ఏదో చెప్పాడు, కరెక్ట్గా అదే తింటాను, కరెక్ట్ టైంకి పడుకుంటాను, అంతే. అంటే మీరు బాడీని బాగానే డీల్ చేస్తున్నారు, నో డౌట్ ఇన్ దట్, రైట్? బట్ బాడీని మాత్రమే డీల్ చేస్తే సరిపోదు అంటున్నా. ఏం సార్ బాడీని కాకుండా ఇంకేం చేయాలి మేము, రైట్? ఇంకేం చేయాలంటే ఇప్పటి నుంచి మన జర్నీ అంతా మోర్ ఫోకస్ ఆన్ ద మైండ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మైండ్. ఎందుకంటే ఈ రెండు విడదీయని భాగాలు మనలో. మీరు బాడీ మీద ఎంత ఫోకస్ చేసి ఎంత బ్రిలియన్స్ పెట్టుకున్నా మైండ్ మీద ఫోకస్ లేకపోతే సమతుల్యత రాదు, రైట్? మీరు మైండ్ మీద ఎంత ఫోకస్ చేసి పొద్దున్న సాయంత్రం మంత్రము, జపము, మెడిటేషన్ చేసి బాడీని పట్టించుకోకపోయినా కూడా సమతుల్యత రాదు, రైట్? ఇంకా నేను వేరే యాంగిల్స్లోకి ఇప్పుడు వెళ్ళను, జస్ట్ టు మేక్ ఇట్ సింపుల్. ఒకవేళ ఈ రెండు కరెక్ట్ ఉంటే మిగతా కరెక్ట్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడికి పోవట్లేదు. సార్ ఉండాల్సింది ఏంటి అంటే ఒకవేళ నీ బాడీ నీ మైండ్ అని నేను చెప్పినా కూడా లోపల ఉండాల్సింది ఏంటంటే మన బాడీ ఈజ్ అ కెమికల్ ఫ్యాక్టరీ. సార్ నేను ప్రశాంతంగా ఉన్నా అంటే వాళ్ళలో కొన్ని కెమికల్స్ ఉన్నాయి, అవి ప్రశాంతంగా ఉంచుతున్నాయి. సార్ నేను స్ట్రెస్ఫుల్గా ఉన్నా అంటే వాళ్ళలో కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, వాళ్ళని స్ట్రెస్ఫుల్గా ఉంచుతున్నాయి. సార్ నాకు చాలా దిగులుగా ఉంటుంది సార్, ఏంటో తెలియదు, లేస్తాను దిగులు పడతాను అంటే వాళ్ళలో కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, వాళ్ళని అలా ఉంచుతున్నాయి. కాబట్టి నేను ఇంకా ఆ న్యూరో కెమికల్ ఫేజ్ని నేను టచ్ చేయట్లేదు, జస్ట్ సింపుల్ ఇట్. బట్ జరుగుతున్నది ఏంటి అంటే మీ బాడీ అండ్ మైండ్తో పాటు న్యూరో కెమికల్స్ కూడా దానికి అటాచ్ అయి ఉన్నాయి. ఓకే, అటాచ్మెంట్ ఉన్నా కూడా అవి ఇక్కడి నుంచే వచ్చినాయి. నీ బాడీని మైండ్ని మేనేజ్ చేసుకోవడంలో ఒక కంటిన్యూటీగా అవి వచ్చినాయి కాబట్టి మనకు అది జరుగుతూ ఉంది. కాబట్టి 90% మనం బాడీ అండ్ మైండ్ మేనేజ్ చేసుకుంటే నీ న్యూరో కెమికల్స్ కూడా ఎలాంటివి ప్రొడ్యూస్ అవ్వాలో అలాంటివి ప్రొడ్యూస్ అయ్యి మనందరం కూడా కామ్గా, పీస్గా, హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. ఫస్ట్ థింగ్, రైట్? సో నేను 5am చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను 5am చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు మనం హెల్దీగా ఉండాలి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ హెల్దీ, HEALTHY. ఆరోగ్యంగా ఉండాలి. హెల్దీ బాడీ, హెల్దీ మైండ్. ఇంకా దీని తర్వాత నేను 20 చెప్తాను, అవన్నీ దీని తర్వాతే, రైట్? సార్ నాకు తినడానికి లేదు, అయినా హెల్దీ బాడీ ఉండాలి, హెల్దీ మైండ్ ఉండాలి. సార్ నన్ను ఎవడు పట్టించుకోడు సార్, అసలు ఏంటో తెలియదు, నేను అంత కరెక్ట్ ఉంటాడు అయినా నన్ను ఎవడు పట్టించుకోడు. స్టిల్ హెల్దీ బాడీ ఉండాలి, హెల్దీ మైండ్ ఉండాలి, రైట్? ఆఫీస్ పోతే ఒకటే టెన్షన్ సార్, 20 ఏళ్ళ నుంచి ఒకటే జాబు, ఒకటే ఆఫీసు, ఒకటే బాస్, అసలు జీవితంలో ఇంకేమైనా ముందుకు వెళ్తామా వెళ్ళమా? స్టిల్ యూ హ్యావ్ టు హ్యావ్ హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్, రైట్? సో మై ప్రైమరీ ఫోకస్ ఫర్ దిస్ 5am is, ఎందుకంటే ఈరోజు ఒక విషయం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఏంటి అంటే స్టాటిస్టిక్స్. ఇండియాలో అయితే స్టాటిస్టిక్స్ రాదు, ఎందుకంటే మనకు అసలు ఇటువంటివి ఉన్నాయని తెలియదు. అవి పెద్దగా అయిపోయి
ఒక సంక్లిష్ట పరిస్థితికి వచ్చిన తర్వాత కానీ దాని గురించి మనం ఆలోచించాం. కానీ అడ్వాన్స్ కంట్రీస్లో ఉన్న డేటాను బట్టి చూస్తే ప్రతి 5 మందిలో ఒకరు మెంటల్ డిజార్డర్తో సఫర్ అవుతున్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు మెంటల్ డిస్టర్బెన్స్తో సఫర్ అవుతున్నారు. దిస్ ఇస్ అ హార్డ్ ఫ్యాక్ట్. దీంట్లో నువ్వు నేను డిబేట్ చేయాల్సింది ఏం లేదు, రైట్? ప్రతి 5 మందిలో ఒకరు మెంటల్ డిజార్డర్ అంటే మనకి ఎలా అయితే సార్ నాకు కాలు బాగాలేదు, చెయ్యి బాగాలేదు, చెవు బాగాలేదు, కన్ను బాగాలేదు అంటున్నామో, మెంటల్ డిజార్డర్ అంటే ఆలోచనల ద్వారా మానసిక స్థితి సరిగా లేక అది ఒక రోగంగా మారిన కండిషన్. లైక్ డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిమెన్షియా, సైజోఫ్రీనియా, ఇలాంటి ఎన్నో మానసిక వ్యాధులు, రైట్? చాలామందికి అందులో అలా 5 మందిలో ఒకరే ఉన్నారు. కానీ ఇద్దరిలో ఒకరు మాత్రము అది మానసిక రోగంగా మారలే, కానీ మానసిక సమతుల్యత అయితే లేదు. పొద్దున్న లేస్తే సార్ ఏంటో అనీజీగా ఉంటుంది, పొద్దున్న లేస్తే సార్ పని చేయాలనుకుంటాను, ఏంటో ఆ టీవీ చూస్తాను, మొబైల్ చూస్తాను, పడుకుంటాను. ఏదైనా సాధించాలనుకుంటా సార్, ఏంటో సార్ ఆ డ్రైవ్ ఉండదు. ఎస్, ఇవన్నీ కూడా రోగాలు కాదు, బట్ వీటిని వదిలేస్తే అవి రోగాలుగా మారుతాయి. ఇవన్నీ కూడా మానసిక ఆందోళనలు, లేకపోతే మానసిక అసమతుల్యత, మెంటల్ డిస్టర్బెన్స్, నాట్ మెంటల్ డిజార్డర్, మెంటల్ ఇల్నెస్. అర్థమవుతుందండి? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. నా ఉద్దేశం ఏంటంటే మనందరం సహజంగా, మీరు అమెరికాలో ఉన్నా, మీరు ఇండియాలో ఉన్నా, లేకపోతే మీరు పల్లెటూరులో ఉన్నా, మీ ఇంట్లో కరెంట్ ఉన్నా, వాటర్ లేకపోయినా, మీకు తినడానికి ఉన్నా లేకపోయినా, మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. దిస్ అ ప్రైమరీ. దీనికి ₹1 కూడా డబ్బులు అవసరం లేదు. సార్ బాగుండాలి సార్, మళ్ళీ మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? మీ డబ్బులు నాకు అవసరం లే, మీ డబ్బులు మీకు కూడా అవసరం లేదు. ఇలా ఉండడానికి మీకు డబ్బులు అవసరం లే, రైట్? సో కాబట్టి యూ కెన్ డూ, రైట్? సో అలా మనం ప్రశాంతంగా, ఫ్రీగా, సంతోషంగా ఉందాం, రైట్? సో ఇందాక నేను అడిగినప్పుడు చాలామంది స్టెబిలిటీ ఇన్ మైండ్, ఓకే, సూపర్. చాలామంది రాసింది ఏంటి సార్, స్ట్రెస్గా ఉంది సార్, ఫియర్గా ఉంది. అలా ఉంటే బాగుంటుందా చెప్పండి? ఇందాక ఎవరైతే నో అని రాశారో, ఇందాక ఎవరైతే నాకు ఫియరు, కామ్, పీస్ అని కాకుండా వేరే వేరే రీజన్స్ రాసిన వాళ్ళందరూ మనం అలానే మన లైఫ్ని లీడ్ చేద్దాం. నష్టం ఏంటి? ఏంటి సార్ మీరు ఏంటో క్లాస్ పెట్టేసి ఈరోజు పొద్దున్నే ఇది రైట్, ఇది తప్పు అంటున్నారు, నేను ఇట్లనే ఉంటాను ఒక 20 ఏళ్ళు, ఏమైందంటావు? 40 ఏళ్ళు అయిపోలేదు, 40 ఏళ్ళు ఇట్లనే ఉన్నా కదా, ఇంకొక 20 ఏళ్ళు ఇట్లనే ఉంటే ఏమవుతుంది? యా, ఆ క్వశ్చన్ ఎవరికన్నా వచ్చిందా? అట్లనే ఉందామా? అట్లనే ఉంటాను సార్ అంటే ఎస్ అని టైప్ చేయండి. సార్ ఐ వాంట్ టు చేంజ్ అంటే నో అని టైప్ చేయండి. ఎస్, చాయిస్ ఇస్ యువర్స్ అండి. నేను ఇట్లనే ఉంటానంటే ఏం చేద్దాం, ఉండండి అట్లనే, రైట్? బట్ ఐ ఫైండ్ ఎ న్యూ చాయిస్, ఐ వర్క్ ఫర్ ద న్యూ ఆల్టర్నేటివ్స్ అంటే ఎస్, ఐ వాంట్ టు చేంజ్, సూపర్, ఐ వాంట్ టు చేంజ్. సో మారాలని మీరు అనుకుంటున్నారు దీన్ని బట్టి, ఎస్ ఆర్ నో? మారాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి మార్పు వస్తుంది. సింపుల్ అండి. నేను నిద్ర లేవడానికి కూడా ఒక మంత్రం చెప్పాను. ఏం చెప్పాను నిన్న చెప్పండి? చాలామంది సార్ నేను 5 AM లేస్తున్నా సార్, 4:30కి ఎట్లా లేస్తాం సార్? మా 5 AM క్లబ్ మెంబర్స్ అందరూ 4:30కే లేస్తారు. బాబు నేను 5 వరకు పడుకోండి, 4:50కి లేస్తే చాలని చెప్తాను. 2 నిమిషాలు స్నానం చేస్తే ఏముంటుంది? రోజు పొద్దున సాయంత్రం స్నానం చేసేటప్పుడు గంట సేపు చేయడానికి, రైట్? ఆయన కూడా మా వాళ్ళందరూ 4:30కి లేసి కూర్చుంటారు, రైట్? సో నిన్న నేను చెప్పింది మంత్రం ఏంటి? మీరు నిద్ర లేవాలంటే ఏం చెప్పాను? నిన్న ఒక చిన్న విషయం గురించి మనం చెప్పుకున్నాం. ఇట్స్ ఈజీ టు గెట్ అప్ అనేది థాట్. ఈజీ టు గెట్ అప్, ఎస్. ఇంకా ఇంకేం చెప్పుకున్నాం? సో ఇప్పుడు 40 సంవత్సరాలు 7-8 దాకా నిద్రపోయాలని సడన్గా ఎట్లేస్తామండి 4 గంటలకి? కామెడీగా ఉంది ఇది, రైట్? సో ఏం చెప్పాను నేను? వాట్ ఈస్ దట్ వి సెడ్? కావాలంటే కాస్త ఎర్లీగా పడుకోండి.
కొన్ని రోజులు కొద్దిగా ఎర్లీగా పడుకోండి. రైట్. ఇంకా Give that thought on the previous day that you have to get up next day. సూపర్ అండి. అమేజింగ్. నేను లేస్తానంటే మీరు లేస్తారు. నేను లెగవనంటే నేను లెగవను. సింపుల్. ఎప్పుడు కూడా మనకు థాట్స్‌లో డ్యుయాలిటీ ఉంటది. పడుకునేటప్పుడు నేను లెగవాలనుకున్నా లెగుస్తానంటావా? మన జీవితంలో కొన్ని వందల సందర్భాలున్నాయి. పొద్దున్నే 4 గంటలకు ట్రైన్ ఉందంటే 3:30కి లేసి ఎళ్ళిపోయాను. అర్థమవుతుందా అండి? ఊరికెళ్ళాలి. లేకపోతే మన అమ్మని, మన నాన్నని చూసాం. నాన్న పొద్దున్నే ఎక్కడికైనా ఎళ్ళాలి. అమ్మ లేపేదిలే, నువ్వు లేపేదిలే. నువ్వు మంచంలో ఉంటావు. అమ్మ నాన్న ఎక్కడికి పోయాడు? నాన్న పనుంటే బయటికెళ్ళిపోయాడురా. యెస్ ఆర్ నో? జరుగుద్దండి. కాకపోతే నువ్వు అనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. అనుకోవడంతో పాటు ప్లెజర్‌తో అనుకోమని చెప్పాను. యెస్, దిస్ వన్ థింగ్ విల్ చేంజ్ మై లైఫ్. దిస్ వన్ థింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై ప్రయారిటీ. యెస్, లేకపోతే పొద్దున్న లేసి మొబైల్ చూసుకుంటే సార్ ఏంటి సార్ ఇది? పొద్దున్నే లేసి మనతో మనం చూడడము, మనం ఏదో యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, వాట్ నాన్‌సెన్స్ సార్. మనం ఎక్కడ 2025లో ఉన్నామో 1980లో ఉండేవో. ఎంత పాత మనుషులు సార్ మీరు. ఏదో ఆశ్రమంలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. యెస్. ఈ జనరేషన్ కొత్త జనరేషన్ సార్. పొద్దున్న లేసి మొబైల్ చూస్తాం సార్. అవసరమైతే మొబైల్ అట్లా పెట్టుకొని చూసుకుంటాం. టీవీ అట్లా అంతా చాలా మంది ఇళ్ళలో టీవీ కూడా ఆగిపోదట. ఆ టీవీ అట్లనే నడుస్తా ఉంటది. పొద్దున్న లేసి మళ్ళీ అది కంటిన్యూ అవుద్ది అంతే. మళ్ళీ ఆఫ్ చేసి, ఆన్ చేసి అంత పెద్ద డిఫరెన్స్ అది. మళ్ళీ అదో పెద్ద ఒక క్షణం టైం తీసుకుంటే మళ్ళీ అదొక టైం వేస్ట్. యెస్. అలా కూడా నడిపించొచ్చు కదా! తప్పేముంది? చూస్తా ఉండొచ్చు అట్లనే నిద్రలో కూడా. మధ్యలో ఎప్పుడైనా మెలుకువొస్తే 5 నిమిషాలు కూడా చూసేయొచ్చు. రైట్? సో, అలా కూడా మనకు చాలా మంది ఇళ్లలో నడుస్తుంది. కాబట్టి మీరు ప్లెజర్ అంటే మన మైండ్ ఇప్పుడు చాలా బికాస్ ఐ యామ్ ఎ న్యూరో సైంటిస్ట్ అండ్ వర్క్ ఆన్ మైండ్. మైండ్ ఎలా పనిచేస్తది? అందుకనే దీని మిషన్ గురించి తెలుసుకుందామని అందుకే చెప్తున్నాను. నీ బాడీ గురించి పక్కన పెట్టి నీ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే సింపుల్. మీరు చాలా కష్టమన్న పని కూడా జస్ట్ అట్లా చిటికెలో మన దగ్గరికి వచ్చేస్తది. సార్ 4కి లేస్తామా సార్? 4కి లేసాం మనిషా? అన్నోళ్ళందరూ రేపు పొద్దున్న 4కి లేసి కూర్చుంటారు. బికాస్ దెర్ ఈస్ నథింగ్ టు బి డన్ బై యూ. మీరు 4కి లేవకుండా ఉండడానికి చాలా కష్టపడిన పని చేయాలి. నేను ఎట్లా లేస్తా సార్? నాకు ఎట్లా వస్తది సార్? నేను ఎప్పుడు లెగవలేదు సార్. ఇట్లా మీరు కొన్ని రోజులు చెప్తే మీరు లెగవరు అంతే. మీరు ఏం చెప్పట్లేదంటే 4కి లేస్తారు. వేర్ క్లియర్ థాట్ అండ్ ప్లెజర్. లేస్తే బాగుంటుంది సార్. ఇక్కడ దాదాపు 70-80 మంది ఉన్నారు. అందరితో పాటు నేను కూడా చేసుకుంటా. ఇంతమంది చెప్పారు ప్లెజర్‌గా ఉంది, హ్యాపీగా ఉంది, పీస్‌గా ఉంది, జాయ్‌ఫుల్‌గా ఉంది. నేను కూడా జాయ్‌గా ఉండాలి, పీస్‌గా ఉండాలి కదా! ఐ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ జాయ్ అని మీరంటే అంతే. రేపొద్దున మీరు వద్దన్నా మీ బాడీ మిమ్మల్ని 5కి లేపేస్తది. 4:30కి మీరు వాటెవర్ టైమ్ యూ సే. అండ్ ఇట్ విల్ నాట్ బి ఈవెన్ 1 మినిట్ ఫర్దర్ అండ్ 1 మినిట్ డిలే. ఇఫ్ యూ సే ఎగ్జాక్ట్‌లీ 5:00 you will wake up at 5:00. Exactly, I will wake up at 5:00. Exactly. Most of the time I wake up at 5:00. Even class unna lekapona kuda. Right? Your body has a lot of precision andi. మనం ఏదైనా అలారం పెట్టుకుంటే దాన్ని మళ్ళీ ఆపేసి 5 నిమిషాల తర్వాత లేస్తామేమో కానీ ఈ బయో అలారం ఒకటి ఉంది లోపల. మనంతా ఎక్స్టర్నల్ అలారం మీద డిపెండ్ అయినాం. రైట్? మీ లోపలకు బయో అలారం ఉంది. అది సెట్ అవుతే నువ్వు చేయాల్సింది ఏం లేదు. రైట్? ఇట్ హ్యాస్ దానికి చాలా ప్రిసిషన్ ఎక్కువ అది. చాలా ప్రిసైజ్‌గా ఏ ఎక్స్టర్నల్ డివైస్ కన్నా కూడా చాలా ప్రిసైజ్‌గా పనిచేస్తది. నీ బాడీలో ఉన్న మిషన్. అది 5:00 అంటే దానికి 5:01 తెలీదు. 4:59 తెలీదు. ఇట్ నోస్ ఓన్లీ 5:00. అండ్ ఇట్ విల్ గివ్ అలారం ఎట్ 5:00 అండ్ యూ డూ వాట్ యూ సపోజ్ టు డూ. కాబట్టి అది ఇంకా మీకు నేను ఎట్లా లెగవాలి సార్? అదంతా మీకు ఉండదు. రైట్? సూపర్. సో, ఇది అర్థమైతే చాలండి. మనం చెప్పుకుంది ఏంటంటే మీరందరూ 5కి లేస్తున్నారు. జస్ట్ ఓన్లీ విత్ వన్ థాట్. డోంట్ క్రియేట్ ఎనీ డ్యుయాలిటీ. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకు పనులు జరగవంటే డ్యుయాలిటీ. సార్ నేను లెగవాలి, లేస్తానంటారా సార్? నేను లెగవాలి, రోజు 7 గంటల వరకు పడుకుంటున్నా కదా సార్. ఇప్పుడు ఎట్లా లేస్తారు? దిస్ ఇస్ ఎ ఇంటరప్షన్ టు ద థాట్. మనం ఒక పని చేయాలి అంటున్నాము. మళ్ళీ దానికి ఆపోజిట్‌గా మనమే మాట్లాడుతున్నాం. సో, యువర్ మైండ్ విల్ కన్‌ఫ్యూజ్. సో, కన్‌ఫ్యూజ్ అయిపోయిన తర్వాత దాని మాట అదే వినదు. అది దాని ప్రాబ్లమ్. రైట్? సో, దానికేం కావాలంటే క్లారిటీ కావాలి.
టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నేను ప్రతిరోజు పొద్దున 5:00కి లేసి వెంటనే నా 5am రిచువల్స్ 6:30 వరకు చేయాలి. దిస్ ఈస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని మీరు పెన్ను పేపర్ తీసుకొని ఒక 100 సార్లు రాయండి ఈరోజు. ఐ విల్ గ్యారంటీ అండ్ రైట్ ఇట్ you never even wake up at 5:01 because now your mind and body is clear. What is the next important thing in your life? That's it. ఎవరైనా సరే నేను పొద్దున్న లెగవలేకపోతున్నానంటే మీ పెన్ను పేపర్ తీసుకొని మీ బుక్లో చాలా స్పష్టంగా రాయండి. అండ్ డోంట్ మిక్స్ విత్ అదర్ థాట్స్. లెగవడం కష్టం సార్, కొంచెం లేచి నాకు బద్ధకంగా ఉంటుంది సార్, ఈరోజు అది లేదు రేపు లేస్తలేండి సార్, ఏముంది ఒక రోజులో మునిగిపోయేది, కావాలంటే వీడియో చూసుకుంటలేండి సార్. If you mix with other thoughts, then what thoughts predominates is depends on so many other factors which are deep inside. మీ లోపల ఉన్న చాలా ఆలోచనల యొక్క సమగ్ర సమాచారాన్ని బేస్ చేసుకొని మీరు ఇచ్చిన 2-3 ఆలోచనలు ఏది బయటకు వస్తుందో తెలియదు. అలా కాకుండా మీ లోపల ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీ లోపల ఏ ఆలోచనలు ఉన్నా కూడా ఒకటే థాట్ ఇస్తే అదే బయటకు వస్తుంది. దర్ ఈస్ నథింగ్ టు కమ్ అవుట్ ఎక్సెప్ట్ ద థాట్ యూ క్రియేటెడ్, రైట్? సో అందుకని ఒకటే థాట్ బలంగా ఏమని చెప్తున్నాను. సైన్స్లో నేను దాదాపు ఒక 5 సంవత్సరాల్లో నాకున్న మోస్ట్ అవేర్నెస్లో నాకు తెలిసిన ఒకే ఒక సత్యం ఏంటంటే ఇదే. మీరు కోటీశ్వరుడు అవ్వాలి, అవుతారండి, బట్ స్టాప్ ద చాటరింగ్ ఆఫ్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు బికమ్ ఎ మిలియనియర్. సో నేను ఆరోగ్యంగా ఉండాలి, ఎస్ 101% ఆరోగ్యంగా ఉండాలి. నీకు ఈరోజు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఇంకోటి ఉన్నా రానున్న సంవత్సరంలో నువ్వు హ్యాపీగా ఉంటావు. బట్ స్టాప్ ద చాటరింగ్ ఆఫ్ నాకు షుగర్ ఉంది సార్, నాకు బీపీ ఉంది సార్, ఆరోగ్యం బాగాలేదు సార్, తలనొప్పి సార్. స్టాప్ ద చాటరింగ్. బికాస్ నువ్వు కావాలి అన్నదానికి భిన్నంగా చాలా మాట్లాడుతున్నావు. నువ్వు కావాలి అన్నదాన్ని నమ్మకంతో చెప్పలేకపోతున్నావు. కాబట్టి నువ్వు కావాలన్న దాన్ని నమ్మకంతో, కావాలన్న దాన్ని స్పష్టంగా, ఏ ఇతర ఆలోచనతో నువ్వు మిక్స్ చేయకుండా మాట్లాడడం నేర్చుకుంటే, అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను చెప్పిన 5amలో మనం రాస్తూనే ఉంటామండి. ఒకసారి మీకు 5am గ్రూప్ పెడతారు ఈరోజు, మీకు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్తే అక్కడ పేజీలు రాస్తూనే ఉంటాం. బికాస్ దిస్ ఈజ్ హౌ యూ కనెక్ట్ యువర్ థాట్ టు ద యాక్షన్. మైండ్ ఈజ్ అ మంకీ. మైండ్కి ఎన్నో ఆలోచనలు పరిగెత్తా ఉంటాయి. దాన్ని స్టేబుల్ చేయాలి మనకు కావాల్సిన ఆలోచన దగ్గర అంటే నువ్వు పెన్ను పేపర్ తీసుకొని రాయడం మొదలు పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ పరిగెత్తే ఆలోచన క్రమబద్ధీకరణ జరుగుతుంది. లేకుంటే ఇక్కడ కిరణ్ చూస్తుంది, అక్కడ కుమార్ను చూస్తుంది, అక్కడ రవీందర్ చూస్తుంది, మళ్ళీ అక్కడ కిరణ్ చూస్తుంది, పోయి మళ్ళీ టీవీని చూస్తుంది, మళ్ళీ అక్కడ పోయి అమ్మని చూస్తుంది, ఇక్కడ పోయి నాన్న ఏం చేస్తో తెలియదు. ఒక నిమిషమే, ఇంకా 10 seconds కూడా అవ్వాల. దట్ ఈస్ హౌ యువర్ మైండ్ వర్క్స్. దాంట్లో సార్ ఇదేంటి సార్ ఇట్లుంది, అట్లనే ఉంటుంది. బికాస్ దట్ ఈస్ దట్ నేచర్. దాన్ని మనం ఏం చేయలేము, తెలుసుకోవడం తప్పగా. మైండ్ నేచర్ అలానే ఉంటుంది. నాకు ఒక్కరికి ఇలా ఉందా సార్, నీకు కదా, ప్రపంచంలో అందరి మనుషులకి ఇట్లనే ఉంది. మనం మనుషులు కాబట్టి మనకు కూడా అట్లనే ఉంటుంది. దాంట్లో మనం కంగారు పడేది ఏం లేదు. కాకపోతే నీకు ఒక రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయండి. అందులో మెజారిటీ 90% బై డిఫాల్ట్ నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. మీరు చెప్పాలి సార్ నేను వివేకానంద సార్ ఆయన ఇట్లనే ఉంటుంది, సార్ నేను రామకృష్ణ ఆయన ఇట్లనే ఉంటుంది, సార్ నేను పెద్ద యోగిని సార్ ఆయన ఇట్లనే ఉంటుంది. న్యాచురల్గా ఇట్లనే ఉంటుంది. కాకపోతే మన స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ 10% థాట్స్లో మనం కనెక్ట్ అవ్వడం. మనకు వచ్చే 60,000 ఆలోచనల్లో కనీసం 50,000 పైన 55,000 వరకు నెగిటివే ఉంటాయి. వాడు అట్లా అంటాడు, వీళ్ళు ఇట్లా అంటాడు, అది అట్లా, ఇది ఇట్లా, ఏమైపోద్దో ఎట్లా, ఏంటో తెలియదు, ఏంటంటే వస్తుంటాయి. అది సహజం అంటున్నా. దాని గురించి నువ్వు ఆలోచించేది నేను ఏం లేదు. నువ్వు ఆలోచించింది ఎక్కడ అంటే ఏదైతే నీ మనసులోకి కాన్షియస్గా కొన్ని మంచి వస్తున్నాయో, లేకపోతే నీ మనసులో ఇప్పటి నుంచి నువ్వు చేయాలనుకున్న కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయో, అవి ఒక 4, 5, 10 ఉంటాయి. ఆ 10ని కాన్షియస్గా నువ్వు తీసుకురావడం నీ లైఫ్లోకి. అవి ఉన్నాయి. కాకపోతే ఈ 100లో అది ఒకటి అడుగున పడిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పనికొచ్చే ఒకటి పైకి తీసుకురావాలి. ఎప్పుడైతే ఆ పనికొచ్చే ఒకదాన్ని పైకి పట్టుకొచ్చామో మిగతా 99 కిందికి వెళ్తాయి. ఈ 99 తీసేయాలన్నాడు ఎవడు బాగుపడలేదండి. నాకు ఏం బాగాలేదు సార్, ఆమె బాగాలేదు సార్, అది బాగాలేదు సార్, ఈ బాగాలేని చాలా ఉన్నాయి, అవి ఉంటాయి కూడా అట్లనే. అయితే మన ఫోకస్ ఎక్కడుంది అది ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే మనకు లైఫ్లో కావాల్సినయో, లైఫ్లో బాగున్నాయో 1, 2 ఉంటాయి. ఆ రెండింటి మీద మనం ఫోకస్ పెడితే మ్యాగ్నిఫై అవుతుంది. అందుకని ఇప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని రాస్తున్నాం. రాసేటప్పుడు ఏమవుతుందంటే
న్యూరో ఇంటెన్సిటీ అంటాం. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. దీన్నే న్యూరో ఇంటెన్సిటీ అంటాం. మనకి ఏదైతే ఒక విషయం కావాలో ఆ విషయాన్ని పదే పదే మననం చేయడం ద్వారా, పదే పదే రాయటం ద్వారా, అంటే నువ్వు ఒక ఆలోచన రూపంలో ఉంటే అది సూపర్ఫిషియల్గా వెళ్తుంది. ఒక ఆలోచనని నువ్వు ఎప్పుడైతే ఒక పెన్ను తీసుకొని, బుక్ తీసుకొని ఆలోచనని నువ్వు ఆలోచన స్థాయి నుంచి వ్యక్తపరచడం, నువ్వు రాస్తున్నావో అదేమవుతుందంటే కమ్యూనికేషన్ అవుతుంది. థాట్ హ్యాస్ కన్వర్టింగ్ టు వర్డ్స్. నీ ఆలోచన మాటగా మారుతుంది. రేపు పొద్దున మాట ఏమవుతుందంటే యాక్షన్ అవుతుంది. తర్వాత యాక్షన్ ఏమవుతుందంటే రిజల్ట్ అవుతుంది. ఇంతకు మించి ప్రపంచంలో ఇంకేదైనా గొప్ప సక్సెస్ ఫామ్లో ఉందంటే లేదు. ఇంతవరకు ఇది ఎగ్జిస్ట్ అవ్వాల. దిస్ ఇస్ ద ఓన్లీ ద సక్సెస్ ఫార్ములా. మీకు ఏది కావాలన్నా ముందు ఆలోచనను పట్టాలి. రైట్? నేను చేయలేను సార్, నాకు రాదు సార్, నా జీవితం ఇటువంటివి నేను రేపు పొద్దునకు చెప్పినా మన జీవితంలో చెబుతాం, అందరం కలిసి చెబుతాం. మేము కూడా చాంటింగ్ చేస్తాం బలంగా. బట్ నీ లైఫ్లో ఒక 1% కూడా ప్రోగ్రెస్ రాదు. ఎందుకంటే అవన్నీ నెగిటివ్ థాట్స్. అవన్నీ మనతో ఉంటాయి, సహజీవనం చేస్తాయి. అవి వైఫై లాగా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, మనం వదిలిపెట్టాం. బట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు కావాల్సింది సార్ నేను హ్యాపీగా ఉండాలి, నేను పీస్ఫుల్గా ఉండాలి, నేను 5 to 6 మీ టైం, ఇట్స్ మై టైం, ఐ టు ఫోకస్ ఆన్ మై హెల్త్, ఐ టు ఫోకస్ ఆన్ మై మెంటల్ వెల్బీయింగ్, ఐ టు ఫోకస్ ఆన్ మై ప్రయారిటీస్, రైట్ అని నువ్వు చెప్పాలి. విత్ కాన్ఫిడెన్స్, విత్ బిలీఫ్, రైట్? అప్పుడు అది మ్యాగ్నిఫై అవ్వడం జరుగుతుంది. అందుకని నేనేం చెప్తున్నా అంటే, నాకు ఉందా, చాలామంది మిస్ చేసుకునేది ఎక్కడ అంటే, నాకు లేదు కాబట్టి నేను అన్నాను సార్ అంటారు. లేదు కాబట్టి కదా ఇక్కడ కూర్చున్నాము కదా. మనందరికీ ఏంటంటే ఉంటే చెప్తాను సార్ అంట. ఉంటే చెప్పేది ఏంటి? ఉన్నా లేకున్నా నీకు ఏది కావాలో అదే చెప్పాలి. నీకు ఉన్నది చెప్పమని నేను చెప్పానా? సార్ నాకు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్. నీకు ఉన్నది చెప్పమని నేను చెప్పాను. నీకు ఏం కావాలో నేను అడుగుతున్నా. సార్ నాకు డబ్బు లేదు సార్, డబ్బు లేదు. నీకు డబ్బు లేదని చెప్పమని చెప్పానా? నీకేం కావాలి? డబ్బు లేకుండా కావాలా, డబ్బు కావాలా? మనీ కావాలంటే మనీ కావాలని చెప్పండి. నాకు మనీ లేదు సార్, మనీ కష్టం సార్, మనీ ఎవరు ఇస్తారు సార్? ఎవడు అడిగాను నిన్ను? ఎందుకు చెప్తున్నావు? రైట్? సో మనందరం ఎక్కడ ఆగిపోతాం అంటే ఉన్నదాని గురించి చెప్తూ ఉంటాం. రైట్? నీకు ఉన్నదాని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. ఉన్నదాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఏం కావాలి, అది లేకపోయినా, నీకు నమ్మకం లేకపోయినా, నీకు అవుతుందో అవ్వదో తెలియకపోయినా, వస్తుంది సార్ నాకు మంచి జాబ్ కావాలి, నెలకు 1 lakh శాలరీ కావాలి. రైట్ ఇట్. ప్రతిరోజు లేసి రోజుకు 10 సార్లు పొద్దున్నే కూర్చొని 100 సార్లు రాయండి. అట్లీస్ట్ నీ మనసులో ఒక ఆలోచన క్రియేట్ చేస్తున్నావు, ఈ పని నా జీవితంలో జరగాలి. సరే నేను పొద్దున వాకింగ్ చేయట్లేదు, వాకింగ్ చేయొద్దు. పొద్దున లేచి నేను రోజు 30 నిమిషాల సేపు నడవాలి, రాయండి ఇప్పటి నుంచి. మీరు వాకింగ్ చేయొద్దు, ఫస్ట్ రాయండి. ముందు మీరు ఆలోచనలో క్లియర్గా ఉన్నారా? సార్ నడవలేకపోతున్నా సార్. ఎవడు చెప్పాను నేను నడవలేకపోతున్నా చెప్పమని? నడవలేకపోతున్నాను ఇంక నెక్స్ట్ 6 నెలలు చెప్పినా నడవలేవు అంతే. ఎందుకంటే అది ఉన్నదాని గురించి ఎవడు అడిగాడు? నీకు ఏం కావాలని అడుగుతున్నా. ఎంతమందికి అర్థమవుతుందండి? టైప్ వేసింది చాట్ బాక్స్. మనందరం ఇక్కడ కొన్ని చిన్న చిన్న మిస్ అవుతున్న పాయింట్స్ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఎందుకు మన జీవితంలో ఇంత చిన్న పని జరగట్లేదు? మీరు డిగ్రీలు చేసి, పిహెచ్డీలు చేసి, ఇద్దరు పిల్లలు ఉండి, అమ్మ నాన్న ఉండి, పెద్ద సామ్రాజ్యం ఉండి, బొద్దు నిద్ర లేకపోవడం ఏంటి? ఇందులో ఏమైనా బ్రహ్మాండమైన ఒక పెద్ద బ్రహ్మ విద్య ఉందా? చిన్న పాయింట్ ఏదో మిస్ అవుతుంది అంతే. ఇన్ని పనులు చేసేవాడు ఈ చిన్న పని ఎందుకు చేయడు? సార్ నేను అనుకుంటుంటే జరగట్లేదు. అనుకుంటే జరగకుండా ఉండేది ఏంటి? మళ్ళీ ఇది ఒక పెద్ద విద్య. సార్ నేను అనుకుంటున్నా సార్ లెగవాలని, లెగవలేను సార్. వెయిట్ తగ్గాలనుకుంటే తగ్గలేను సార్. చదవాలంటే ఇదేంటి ఇది మళ్ళీ? అంత సినిమా ఉందా అక్కడ? ఏం లేదు. కాకపోతే ఏదో చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతున్నాం. కాబట్టి ఆ చిన్న చిన్న పాయింట్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. మీకు అంతా తెలుసు, 99.9% తెలుసు. ఆ తెలియనిది ఏదో ఒక 1%, 0.1% లేదా 2%, 5% ఎంతో, ఆ చిన్న డాట్స్ మీకు కనెక్ట్ అవుతే మీరు అద్భుతాలను సృష్టిస్తారు. నో డౌట్ ఇన్ దట్. రైట్? ఆ తెలియని ఒక 1% గురించి మనం తెలుసుకుంటున్నాం. రైట్? సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ మనం 5am ఎందుకు చేస్తున్నాం అంటే, ఫస్ట్ నాకేం కావాలంటే హెల్దీ మైండ్ అండ్ హెల్దీ బాడీ కావాలి. దానికోసం చేస్తున్నాం. సార్ నాకు పెద్ద గోల్స్ ఉన్నాయి సార్, ₹1,00,00,000 సంపాదించాలి సార్. అవన్నీ చేద్దాం, అన్నీ చేద్దాం.
ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ యూ డిజర్వ్ టు బి హ్యాపీ? టైప్ ఎస్ నో ఇన్ ద చాట్ బాక్స్. హ్యాపీగా ఉండడం మన వల్ల ఎక్కడైంది సార్? హ్యాపీగా ఉండాలంటే అడవులకు వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలంటే ఒక యజ్ఞమో యాగమో లేకపోతే ఋషి అవ్వాలి. ఏం అవసరం లేదండి. పిల్లల్ని తిడుతున్నా హ్యాపీగా ఉండొచ్చు, పిల్లలు తిడుతున్నా హ్యాపీగా ఉండొచ్చు, రైట్? అరే నువ్వు ఎందుకు పనికిరావరా బాయ్ అని 10 మంది అంటున్నా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, అవన్నీ జరుగుతున్నాయి. బట్ నీ హ్యాపీనెస్కి వాటికి సంబంధం లేదంటున్నా. ఆ లింక్ తీసుకొచ్చింది మనం. ఆ లింక్ చేయకండి. దట్ ఈస్ నాట్ ద లింకేజ్, దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ లింకేజ్. అందుకని మీరు ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, జాయ్ఫుల్ ఉండాలి ఇంటర్నల్గా. ఎస్, బయట అందరు రేపు నుంచి నేను చెప్పాను చెప్పి మా ఆవిడ వచ్చి పొద్దున్న నన్ను మంచిగా చూసుకోవడం, నా బాస్ వచ్చి నన్ను దీవించడం ఇవన్నీ ఏం జరగవు. ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ అంతే. ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది? ఎలా ఉండాలో అలా ఉంది. ఎండ ఉంటే ఎండ ఉంది, వాన ఉంటే వాన ఉంది, గాలి ఉంటే గాలి ఉంది. దానికి నేను ఏడుస్తా సార్ అంటే మనల్ని ఎవడు బాగు చేయలేడు ఇక. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. సో ఏవి ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. మా ఆవిడ సరిగ్గా చూసుకుంటే ఏడుస్తా సార్ అంటే అది నువ్వు పెట్టుకున్న మీనింగ్. నేనేం చేస్తాను? ఆవిడ సరిగ్గా చూసిపోతే కూడా నువ్వు హ్యాపీగా ఉండవచ్చు. ఆవిడ సరిగ్గా చేయడం తర్వాత సంగతి. ఎట్లయితే ఒక వాతావరణాన్ని ఎగ్జాంపుల్గా చెప్పానో వాతావరణం అలా ఉంది. సార్ చలి వస్తే నేను ఏడుస్తా సార్, ఎండ వస్తే నేను ఏడుస్తాను. ఎప్పుడో ఎండ వస్తుంది, ఎప్పుడో చలి వస్తుంది, ఎప్పుడో గాలి వస్తుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మనం ఏం చేద్దాం? మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి అంతే, రైట్? సో అట్లా మన లైఫ్లో ఎన్నో వస్తుంటాయి, వాటికి మనకు సంబంధం లే. మనకు సంబంధం ఉన్నది ఏంటంటే బయట ఈవెంట్స్. ఇంకా మీరు ఏదైనా చెప్పండి, అది ఈవెంటే. టు మీ ఈవెంట్ ఈస్ ఎనీథింగ్ హెల్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, జాబ్ లేదు సార్, కాలు బాగాలేదు సార్, ఆపరేషన్ అయింది సార్, కింద పడ్డాను సార్, కళ్ళు కనిపించ ఏమన్నా చెప్పండి, అవన్నీ ఈవెంట్సే. అవన్నీ మనం బాగు చేసుకుందాం. బట్ వాటికి మీరు ఆ బాధపడడానికి, దిగులు పడడానికి, టెన్షన్ పడడానికి సంబంధం లేదు. అవన్నీ ఉన్నట్టు ఉంటాయి. మీరైతే ఇంటర్నల్ పీస్, ఇంటర్నల్ హ్యాపీనెస్ అలవర్చుకుందాము. దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ మీ. బికాస్ హ్యాపీనెస్ ఇస్ ఎ బర్త్ రైట్. మనం పుట్టాము అంటేనే మీరు సంతోషంగా ఉండడానికి పుట్టారండి. మీరు భిన్నంగా మీరు ఏదైనా పెట్టుకుంటే అది మీరు రాసుకున్న స్క్రిప్ట్. దేవుని దృష్టిలో మీకు జన్మ ఇచ్చాడు, ఒక మనిషిగా పుట్టేంత మీకు సౌభాగ్యం ఇచ్చాడంటే మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికి ఇచ్చాడు ఈ జన్మ అయితే, రైట్? మళ్ళీ మనం క్లబ్ చేస్తున్నాం, నాకు డబ్బులు లేదు కదా సార్ ఆనందం పెట్టుంటే సార్, అది నువ్వు పెట్టుకున్న భాష. అది దేవుడు అయితే అలా భాష రాయలే. మా ఆవిడ మంచిగా లేదు కదా సార్, నేను ఎట్లా హ్యాపీగా ఉంటా సార్, అది అదే ఇది ఇదే, రైట్? కాబట్టి అనవసరమైన లింకేజ్ ఎక్కడ ఉంటే ఇప్పుడు డిస్కనెక్ట్ చేసేయండి ఆ లింకేజ్. అవి కరెక్ట్ చేద్దాం స్లోగా. బట్ ముందైతే వాటికి మీరు సంతోషంగా ఉండడానికి ఎటువంటి సంబంధం లేదు. ఎంతమందికి అర్థమైంది? డిబేట్ చేయొచ్చు. ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు మైండ్ పనిచేస్తుందా? ఇవన్నీ బాగాలేకుండా ఆనందంగా ఎట్టుంటాం సార్, రైట్? ఇవన్నీ బాగుంటాయి కదా ఆనందంగా ఉండేది. దట్స్ ఏ మిస్ప్రెజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకు తెలియకుండా కొన్ని అపోహలు మనం ఏర్పరచుకున్నాం, దాంతో మనం సతమతం అవుతున్నాం. నేను చెప్పేది మీకు అర్థం అవుతే కరెక్టే. ఓకే, అర్థం కాకపోతే స్లోగా అర్థమవుతుంది. అందుకని ఈరోజు కంగారు పడి టెన్షన్ పడకండి, రైట్? మనం జర్నీ ఇప్పుడే మొదలు పెడితే చాలా దూరం వెళ్ళాలి మనం. కాబట్టి అవి స్లోగా అర్థమవుతాయి. నేను చెప్పేది 101% రైట్, అండ్ ఐ విల్ గివ్ దట్ ఫ్రూట్స్ టు యూ. సార్ మీ జీవితంలో ఏమున్నా లేకుండా మీరు ఆనందంగా ఉంటారు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పింది చేస్తే మీరు ఉంటారు. ఇప్పటివరకు లేకపోతే అది వదిలేయండి దాని సంగతి. కాబట్టి నేను చెప్పేది రైటే. ఒకవేళ మీకు ఏదైనా భిన్నంగా ఉంటే మిమ్మల్ని మార్చే శక్తి కూడా ఉంది, అది మారుతుంది కూడా నేను చెప్పింది చేస్తే. నేను చెప్పింది చేయకుండా మారాలంటే అది నాకు తెలియదు, రైట్? సో కాబట్టి మనం ఆ జర్నీలో ముందుకు వెళ్దాం. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ డీల్ అబౌట్ 5 AM, రైట్? సో ఇంతవరకు మీకు అర్థమవుతే టైప్ ఇన్ ద చాట్ బాక్స్ డిస్ట్రాక్షన్. నేను చెప్పినంత మాత్రం చేత మనం ఈరోజు అల్ట్రా మోడర్న్ సొసైటీలో ఉన్నాం. డిస్ట్రాక్షన్స్ ఎన్నో ఆటంకాలు. కొందరికి టీవీ ఆటంకం, కొందరికి యూట్యూబ్ ఆటంకం, కొందరికి ఇన్స్టాగ్రామ్ ఆటంకం, కొందరికి ఫేస్బుక్ ఆటంకం, రైట్? కొందరికి అమెజాన్, కొందరికి జీటీవీ, కొందరికి జెమినీ టీవీ, ఏంటేంటో ఉన్నాయి. ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కడికి పోవండి. వీ హ్యావ్ టు సైల్ త్రూ ద డిస్ట్రాక్షన్. ఈ డిస్ట్రాక్షన్స్ మధ్యలోనే మార్గం ఏర్పరచుకొని వెళ్ళాలి. ఎంతమందికి అర్థమవుతుంది?
చంద్రశేఖర్ గారు క్లియర్? సూపర్. ఏమైనా అర్థమవుతుందా? సూపర్. ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నాం అంటే, ఇది చెప్పిన తర్వాత మనం ప్రాక్టీసెస్ ఇవన్నీ వస్తాయి ఎట్లా వస్తాయి? మనం కొన్ని ప్రాక్టీసెస్ చేస్తాం, కొన్ని టూల్స్ వాడతాం, కొన్ని టెక్నిక్స్ వాడతాం. ఆ టెక్నిక్స్ ద్వారా ఇక్కడి నుంచి బయటపడతాం. ఓకే, ముందు ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాలి, ఏం ఆపుతున్నాయి, ఈ విషయాల గురించి మనం చర్చించుకుంటున్నాం. అర్థమైంది అందరికీ? సో మనం ముందు ఎక్కడున్నాం? సార్ నాకు ప్రశాంతంగా లేదు, దిగులు లేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. ఓకే, ముందు ఎక్నాలెడ్జ్ చేయాలి. ఏంది బాయ్ నీకు ఇది కూడా రాదా? రాదు కాబట్టే కదా రాదని చెప్తున్నాం. ఇది కూడా రాదా, అది కూడా రాదా? రాదు, ఏం చేద్దాం? నీకు ఈత కూడా రాదా? ఈత కూడా రాదా? అరే నీకు తెలుగులోనే చెప్తాను ఈత రాదని. రాదు, అయితే ఏం చేద్దాం? బైక్ కూడా రాదా? బైక్ రాదు బాస్. బైక్ కూడా రాదా అంటే రాదు. సైకిల్ కూడా రాదా? సైకిల్ రాదు, అంతే. కూడా రాదా కదా, రాదు. రైట్, రాని రావు, వచ్చినవి వచ్చు, అంతే. ఏం చేద్దాం? నాకు అన్నొచ్చు, నువ్వేం మనిషి, నీకు వచ్చినవే నాకు రావు, మరి ఏం చేద్దాం? ఎవరి లైఫ్ వాడిది. రైట్. సో కాబట్టి ఇది ఉందా అది లేదా అని కాదు, ఉన్నాయి లేని లేవు. రైట్. సో చంద్రశేఖర్ గారు అర్థమవుతుందా? సో అందుకని మనం 3 పాయింట్స్ కొంచెం బలంగా చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, మనల్ని ఇప్పుడు ఏం ఆపుతున్నాయి, ఈ ఆపే వాటికి అబోవ్ ఎలా వెళ్ళాలి, అది నా బాధ్యత. అది నేను మిమ్మల్ని 100 విషయాలు ఆపుతున్నా, వాటి అబోవ్ మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది. ఐ విల్ టేక్ యూ. బట్ ముందు మీకు తెలియాలి వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. సో అందుకనే మన 5 AM డీప్ ఇంటర్నల్ ప్రాక్టీస్. రైట్. సో టైప్ స్టేట్ ఇన్ ద చాట్ బాక్స్. స్టేట్ మీ మానసిక స్థితి. పొద్దున్న లేస్తే దిగులుగా ఉంటుంది సార్, అంతే, దిగులుగానే ఉంటాం, ఇంకేం చేస్తావు? అదొక్కటే తెలుసు నీకు. కానీ ఇప్పుడు కొన్ని కొత్త స్టేట్స్ అలవాటు అవుతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఇప్పటివరకు ఎందుకు సార్ ఇలా ఉన్న 40 ఏళ్ళు నీకు అదొక్కటే తెలుసు బాసు, కాబట్టి అట్లున్నా ఏం చేద్దాం చెప్పు? తప్పు లేదండి, దట్స్ ఓకే. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెన్ ఈజ్ ఓకే. రైట్. బట్ ఇప్పటి నుంచి మనకు కొన్ని కొత్త స్టేట్స్, మానసిక స్థితి టైప్ చేయండి. ఎవరైనా తెలుగులో టైప్ చేయగలిగితే, మానసిక స్థితి. న్యాచురల్. మళ్ళీ నేను సార్ మీకు 5 కూర్చుంటే బాగుంటుంది, 5 కూర్చుంటే బాగుంటే కాదు నాయన. ఇంకా లేదా పొద్దున్నే 6 నుంచి రాత్రి 11 దాకా 5 AM చెప్పాలి. ఇక్కడ కూర్చుంటే బాగుంటాం కాదు, ఇది ఇక్కడ కూర్చున్నా కూర్చోకపోయినా బాగుండాలి. కానీ ఇక్కడితో మొదలవ్వాలి. ఇక్కడితో మొదలై ఇప్పుడు మన 5 AM అచీవర్స్ చాలామంది, అందుకని వాళ్ళందరికీ ఒక ట్యాగ్ ఇచ్చేసాం. ఎవరైతే 5 AM ఒక 3-4 బ్యాచెస్ చేశారో వాళ్ళందరికీ 5 AM అచీవర్స్ అని ఇచ్చాం. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అంతే. వాళ్ళ కాన్సెప్ట్ అర్థమైంది, టూల్స్ అర్థమైంది, ప్రాక్టీస్ అర్థమైంది. మళ్ళీ ఇది మంత్రం కాదండి, ఏదో నేను ఓం బూమ్ బుష్ అంటే ఎక్కడే అట్టాడి ఏం లేవు మన దగ్గర. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఉండేవి, ప్రాక్టీస్ అయితే పోయాయి. సార్ మీ క్లాస్ చాలా బాగుంది సార్, 30 రోజులు చేశాను. 31 తర్వాత నువ్వు ఫోన్ చేసినా ఎత్తో, నేనేం చేస్తాను? నువ్వు అనుకుంటావు సార్ నాకు వచ్చిందని. ఏం రాదు, పోదు. చేసిన రోజులు వస్తుంది. నేనైనా ఒక నెల రోజులు బానిస్తే అంతా పోతుంది. బికాస్ సొసైటీ ఈజ్ ఫిల్లింగ్ సో మెనీ అదర్ థింగ్స్ ఆన్ అవర్ లైఫ్. రైట్. ఒకవేళ నేను ఇట్లనే ఉండి నా మీద ఏది లేకపోతే ఇది ఇట్లనే ఉంటుంది. బట్ పొద్దున్న నుంచి 100 మంది నా మీద దాడి చేస్తున్నారు కదా. సో కాబట్టి ఇది మరుగున పడిపోతుంది. ఇది మరుగున పడకుండా కిందికి పోకుండా ఉండాలంటే, పైకి రావాలంటే ఏం చేయాలి? దీన్ని ఎప్పుడు మన్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు పనికిరాని చెత్త అంతా కిందకి పోతుంది. ఆ పనికొచ్చి ఒక ఆలోచన పట్టుకున్నది పైకి వస్తుంది. ఆ బాధ్యత నీదే. దేన్ని పట్టుకోవాలి? చాలామంది చాలా నెగిటివ్ లాంగ్వేజ్. నా లైఫ్లో ఏం లేదు సార్, నా లైఫ్ కష్టం సార్, ఏం లేదు సార్, కష్టం సార్, ఏం లేదు సార్, కష్టం సార్, కష్టం కష్టం కష్టం. ఎక్కడుంది? ఏంది నీ కష్టం? డబ్బు లేదు సార్. ఎవరని? డబ్బు లేకపోతే కష్టమా? సో మనం అలా నెగిటివ్ కమ్యూనికేషన్, అంటే మన ఆలోచన నుంచి పదానికి మార్చేటప్పుడు, ఆలోచన నుంచి వాక్యంలోకి మార్చేటప్పుడు తప్పుగా మారుస్తున్నాం. డబ్బు లేకపోతే జీవితం ఏం లేదు, డబ్బు ఉంటేనే జీవితం, డబ్బు ఉంటేనే జీవితం, డబ్బు వాడికి పొద్దున్న లేస్తే డబ్బే. ఎవడు చెప్పాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మనకున్న 100 సౌలభ్యాల్లో డబ్బు కూడా ఒకటి, అంతే. రైట్. డబ్బు వన్ అమాంగ్ ఆల్ ద ఫ్యాకల్టీస్, అంతేగాని డబ్బు ఒకటే జీవితం కాదు. ఎవడైతే డబ్బు ఒకటే జీవితం అంటే రాసుకున్నాడో వాడి లైఫ్ ఇక పోయింది. సార్ మీతో కొద్ది పని ఉంది సార్, ఎంత డబ్బులు ఇస్తావు? సరే కొంచెం హెల్ప్ చేస్తారు, కొద్దిగా బయటకు వెళ్ళాలి, ఎంత డబ్బులు ఇస్తావు? నాకేమొస్తుంది? బికాజ్ వాడికి ఏదైనా డబ్బే ఇక. ఎందుకు? కమ్యూనికేషన్ అలా ఏర్పరచుకున్నాం. దిస్ అ రాంగ్ కమ్యూనికేషన్. అది అమ్మ నుంచి వచ్చిందా, నాన్న నుంచి వచ్చిందా, ఇంకెక్కడి నుంచి వచ్చింది, కానీ మనకైతే వచ్చింది.
ఆ చిన్న చిన్న కమ్యూనికేషన్స్ మనం మార్చుకోవాలి. ఆలోచన ఒకటే నేను చెప్పాను. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ థాట్స్, ఫీలింగ్ ఆబ్లిక్ ఎమోషన్, యాక్షన్, రిజల్ట్స్. ఇదే లైఫ్ ఇక. రైట్? థాట్స్ నుంచి అది ఫీలింగ్‌గానో లేకపోతే ఎమోషన్‌గానో మారుతుంది. అది కాస్త యాక్షన్‌గా మారుతుంది. అది కాస్త రిజల్ట్‌గా ఉంటుంది. మనందరం రిజల్ట్ గురించి మాట్లాడతాం. మీరు చెప్పేవన్నీ రిజల్ట్సే. సార్ నా ఆరోగ్యం బాగుండాలి సార్, నాకు డబ్బులు బాగుండాలి సార్, రిలేషన్స్ బాగుండాలి సార్, ప్రశాంతంగా ఉండాలి సార్, బాగా పడుకోవాలి సార్, నిద్ర మీరు ఇటాటి 100 చెప్పినా కూడా అవన్నీ ఏంటండి? అవన్నీ రిజల్ట్స్. కానీ ఈ రిజల్ట్స్‌కి వెనకాల ఏముంది అది ఇంపార్టెంట్. అంటే మనం ప్రాసెస్‌ని ఫాలో కాకుండా అవుట్‌కమ్స్‌ని మాట్లాడుతున్నాం. మీరు ప్రాసెస్ ఫాలో కాకుండా అవుట్‌కమ్ వస్తే అది లక్ అంతే. సార్ నేను ఆనందంగా ఎందుకు ఆనందంగా ఉన్నావా? ఉన్నా సార్ అంతే. ఎందుకో తెలీదు. అంటే ప్రాసెస్ ఏం లేదక్కడ. రేపు లైఫ్‌లో చిన్న అలజడి వస్తే మొత్తం వెళ్ళిపోద్ది. కొట్టుకొని పోద్ది. బికాస్ యూ నాట్ ప్రాక్టీసింగ్ ఎనీ ప్రాక్టీస్. యూ డోంట్ నో ఎనీ స్టెప్స్. మొదలైంది ఆనందంగా ఉన్నాం. ఒకరోజు సడెన్‌గా ఏదో ఒకటి వస్తది. ఇంక అప్పటి నుంచి ఆనందం ఉండదు. వెళ్ళిపోద్ది. సార్ నాకు 30 సంవత్సరాల వరకు ఆనందమే ఆనందం సార్. తర్వాత ఏమైంది? పెళ్లయింది. పెళ్లయిపోతే ఆనందం ఎట్లా పోద్దివే? ఆనందం పెళ్లితో, డబ్బుతో, అమ్మతోని అంత పోయేదా? కాదు. బట్ మనం అలా అర్థం చేసుకున్నాం. అదే నిజమని నమ్ముతున్నాం. కాబట్టి మనం 5Mలో నేర్చుకునే అన్నీ కూడా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ సెల్ఫ్ డ్రివెన్ ప్రాక్టీసెస్. ఇదేదో ఆది సార్ ఉంటే వస్తది. లేదా ఓ పెద్ద ఎవ్వరు అవసరం లేదు. దీస్ ఆర్ ద సెల్ఫ్ డ్రివెన్. యూ కెన్ డూ బై యువర్ సెల్ఫ్ అండ్ దే ఆర్ సస్టైనబుల్. మీరు నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మీతో ఉంటాయి. అంతే. ఒకవేళ ఎవరైనా పెద్ద ప్రళయం వచ్చి మిమ్మల్ని తలా తునకలు చేసినా కూడా ఒక గంట సేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తర్వాత మామూలే. బికాస్ దిస్ ఈస్ ఎ సస్టైనబుల్ థింగ్స్. ఒకరెవరో వస్తే మారిపోవడం, లేకపోతే ఒకరికి ఇయన్నీ ఇట్లేం లేదు. వస్తే వాళ్ళ ప్రభావం గట్టిగా ఉంటే ఒక గంట సేపు ఉంటుంది. తర్వాత మీకు అగైన్ దిస్ విల్ ఎనేబుల్ యూ టు బీ హ్యాపీ. రైట్? సో ఈ థాట్స్ అని చెప్పాను సార్. మరి నాకెందుకు సార్ ఇప్పుడు అందరు పీస్ అని చెప్పారు, నేనైతే స్ట్రెస్ అన్నానంటే దీనికి మూలంగా అవుతుంది. అది ఇన్ఫర్మేషన్. అదే నీ మైండ్. రైట్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. థాట్స్ ముందు రాయండి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మన లోపల ఏదైతే ఒక డేటా, ప్రతిదీ మనం పుట్టినప్పటి నుంచి ఎంతో డేటా తీసుకుంటున్నాం. ఆ డేటాకి మీనింగ్స్ పెట్టుకుంటున్నాం. ఆ డేటాని ప్రాసెస్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ చేసినంత ఇన్ఫర్మేషన్ మనలో ఉంది. మీకు తెలిసినా తెలియకపోయినా యువర్ మైండ్ ఈస్ ఎ సూపర్ కంప్యూటర్ ఈక్వల్ టు ట్రిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్. అంత స్టోరేజ్ ఉంది. అంత డేటా ఉంది దాని దగ్గర. ఇంకా దెర్ ఈస్ నో కంప్యూటర్ ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఈక్వల్ యువర్ మైండ్. అందులో 1% ఈక్వలెన్సీ కూడా లేదండి. మీరు చెప్పే సూపర్ కంప్యూటర్స్కి కూడా నీ మైండ్కి ఉన్న కెపాసిటీలో 1% కెపాసిటీ కూడా లేదు. అంటే అంత ఇంటర్నల్ స్టోరేజ్, అంత ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉన్న డివైస్ ఆల్రెడీ నీలో ఉంది. రైట్? అందుకని అవన్నీ ఏదో ఒకటి వస్తుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది, స్టోర్ అవుతుంది. దెన్ దానికి కన్సిక్యూటివ్గా మనకు థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్, రిజల్ట్స్. కాకపోతే మనందరం బై మిస్టేక్ ఏం చేస్తుంటే రిజల్ట్స్ మాట్లాడుతున్నాం. మీరు రిజల్ట్స్ మాట్లాడినంతసేపు రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ కావాలి. బట్ ప్రాసెస్ కూడా తెలియాలి. అందుకని మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే అది మీరు ఎప్పటి నుంచో స్టోర్ చేసింది కాబట్టి దాన్ని కొంచెం మనం డీపర్గా తర్వాత చూద్దాం. బట్ మనం 5Mలో మన ఆలోచనలను మారుస్తున్నాం. మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ మారుస్తున్నాం. తర్వాత మన యాక్షన్స్ మారుస్తున్నాం. కాబట్టి రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఫర్ మీ రిజల్ట్స్ ఆర్ డిఫాల్ట్ అండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరందరూ రిజల్ట్ నాకు రిజల్ట్ ఈజ్ అ డిఫాల్ట్. రిజల్ట్ గురించి నువ్వేం చేయొద్దు. యూ ఓన్లీ సే వాట్ యూ వాంట్. సార్ నాకు నెలకి ₹1,00,000 డబ్బులు కావాలి. సే క్లియర్లీ. సార్ నేను రోజు హాఫ్ అన్ అవర్ నడవాలి. నా బాడీ వెయిట్ ఇప్పుడు 100 కేజీలు ఉంది. ఇప్పుడు 70 కేజీస్ ఉండాలి. ఐ షుడ్ వే అండ్ లీడ్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ విత్ 70 కేజీ ఆఫ్ మై బాడీ వెయిట్. రైట్? సార్ నేను పుస్తకం అస్సలు చదవను. ఈ రోజు నుంచి రోజు ఒక హాఫ్ అన్ అవర్ పుస్తకం చదవాలి. సో సే వాట్ యూ వాంట్ క్లియర్లీ. వీ వర్క్ ఆన్ ద ప్రాసెస్. దాని వెనక ఒకటి ఉంది. దాన్ని కరెక్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం దీని మీద ఫోకస్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. వచ్చినప్పుడు ఉంటుంది, పోయినప్పుడు పోతుంది. బట్ వీఆర్ నాట్ వర్కింగ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాసెసెస్. వీఆర్ వర్కింగ్ విచ్ ఆర్ రిప్రొడ్యూసబుల్. రైట్? సో అటువంటి ప్రాసెస్ మీద మనం పనిచేస్తున్నాం. సూపర్ అండి రమాకృష్ణ గారు. రిజల్ట్స్ ఆర్ డిఫాల్ట్ అండ్ రిజల్ట్స్ ఆర్ రైట్. అందుకని ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ
నా రిక్వెస్ట్ ఏంటి? ఎస్, ఇంతవరకు అర్థమైందా? ఐ విల్ టేక్ 2-3 మినిట్స్ క్వశ్చన్స్. మీకు చాలాసేపు చెప్పుకుంటున్నాం, బట్ బ్రాడ్గా మనం చెప్పింది ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం ఎలాంటి స్టేట్లో ఉన్నాం, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, ఎందుకు అటువంటి వాటిని అనుభవిస్తున్నాం. ఓకే, సో దాన్ని మార్చుకోవచ్చు అని మనం తెలుసుకుంటున్నాం. మార్చుకోవచ్చు అని తెలియాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి అనేది అర్థమైంది. అండ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 5M ఫర్ మీ ఈజ్ యువర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. రైట్, హ్యాపీ హెల్త్ అండ్ హ్యాపీ. సార్ ఏంటి సార్ ఇది హ్యాపీ హెల్త్, ఇదేంటి ఇదేమన్నా యోగి క్లాసా? ఇది యోగి క్లాస్, మన యోగుల మునులు మేము అవ్వం. బట్ దిస్ అ బేసిక్ ఎగ్జిస్టెన్స్, మన హ్యూమన్ లైఫ్కి బేసిక్ ఇది. దీని తర్వాత చేసి నాకు డబ్బులు కావాలి సార్, నేను హ్యాపీగా ఉండాలి సార్, నాకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, కొన్ని గోల్స్ ఉన్నాయి, అవన్నీ వర్క్ చేద్దాం. బట్ ప్రైమరీ హ్యాపీ అండ్ హెల్దీ బాడీ, హ్యాపీ అండ్ హెల్దీ బాడీ, రైట్? ప్రైమరీ అది ఉంటే అన్నీ ఉంటాయి. ఎందుకు ఇది ఒక్కటే చెప్తున్నా అంటే ఇది ఉంటే అన్నీ వస్తాయి. కాబట్టి దాని మీద మేజర్ ఫోకస్ మనం తీసుకుంటున్నాం. మన మైండ్ని మనం చాలామంది ఈరోజు చెప్పేది ఏంటంటే నాతో బాగుండట్లేదు సార్, ఆలోచన అట్లా వస్తాయి సార్, ఇంట్లో ఎవ్వరు మాట వినరు సార్. రైట్, ఏం చేస్తాం సార్? ఏం చేయొద్దు. మనం ప్రశాంతంగా ఉంటే స్లోగా మారుతాయి అన్నీ. రైట్, సో అందుకనే కొంచెం నేను ఎనర్జీ టాపిక్ తీసుకెళ్ళినప్పుడు మీకు చెప్తాను ఇంకా కొంచెం మోర్ డీటెయిల్గా. రైట్, సో బ్రాడ్గా సూపర్ఫిషియల్గా మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఎట్లా చేస్తాం, మన మార్గం ఏంటి అనేది మీకు అర్థమవుతే విల్ టేక్ ఎ పాజ్ హియర్. రైట్, సో ఎనీ క్వశ్చన్? ఎవరికైనా క్వశ్చన్ ఉందా? ఎనీ క్వశ్చన్ టు ఎనీవన్? ఎస్, ఏది లేకపోయినా అడగండి. బికాస్ ఇప్పుడు నేను అంతా చెప్పాను, లాట్ ఆఫ్ ఇన్పుట్స్. మీకు ఎలా, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఏం అర్థం అవుతుంది? ఎస్, కన్ఫ్లిక్టింగ్ రావచ్చు. ఈయన అంటారు బాబు అన్ని ఇట్లా చెప్తున్నాడు, ఇట్లా జరుగుతాయా? ఎస్, దెర్ ఇస్ ఎ కన్ఫ్లిక్టింగ్ థాట్. రైట్ Sir, how to get rid of the minimum negative thoughts that we are getting daily? అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మ్యామ్. ఓకే, సో దెన్ నేను సమ్మరైజ్ చేసే బదులు వి డీల్ ఎలాబరేట్లీ. రైట్, దట్ ఈస్ కవర్డ్. ఇంకా హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్ శ్రీనివాస్ సాంబశివరావు గారు చెప్పండి సార్. మార్నింగ్ క్లాస్ వచ్చేటప్పుడు స్నానం చేసేవారా సార్ ఎర్లీగా లేసి? చేస్తే మంచిదండి. దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రయారిటీస్ సార్. ఈ పర్టికులర్ థింగ్ ఇక్కడ 1 గంటన్నర సేపు 5 నుంచి 6:30 వరకు ఉండాలి అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో. ఇప్పుడు మనం గుడికి వెళ్తాను, ఎందుకు వెళ్ళాలి స్నానం చేసి చెప్పండి? యూ ఫీల్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సార్ స్నానం చేయకుండా గుడికి పోతే ఏమైతే? దేవుడు ఏం కొట్టడు నిన్ను, దేవుడు అయితే కొట్టడు. దేవుడికి మనసులో మంచి ఆలోచన ఉంటే చాలా, అంతే. బట్ మీరు స్నానం చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. రైట్, సో అందుకని మీరు 4:50కి లేవండి, 10 నిమిషాల్లో స్నానం చేయండి, కూర్చోండి. రైట్, సో దట్ విల్ యాడ్ అబ్సల్యూట్లీ గివ్ సమ్ బెనిఫిట్, సమ్ పాజిటివ్ సైడ్. నెగిటివ్ అయితే కాదు. సో ఆల్ పాజిటివ్స్ యూ కెన్ యాడ్. సార్ నేను ఒక 10 నిమిషాల ముందు చేసి కొద్దిగా ప్రశాంతంగా కూర్చుంటే ఇంకా మంచిదే. బట్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఈజ్ మినిమమ్. బట్ బియాండ్ దట్ ఇఫ్ యూ డూ సంథింగ్ బెటర్, మంచిదే. మీరు చేసే పనికి ఇంకా అది బలాన్ని ఇస్తున్నప్పుడు చేయండి. బట్ వీలు కాకపోతే కంగారు పడకండి. అది ఎందుకు మినిమం థింగ్స్ చెప్తుంటే చాలామందికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. రైట్, సూపర్. ఇంకా వర్ధన్ గారు అర్థమవుతుందా? సుగన్ కట్ట గారు ఏదో ఇందాక చాట్ బాక్స్లో పెట్టారు. రాములు సార్, ఆనంద్ గారు ఏమైనా అర్థమవుతుందా? సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. సార్ ఉదయం 4:30కి లేవాలంటే కాలకృత్యాలు గిట్ట తీసుకోవాలి సార్. కాలకృత్యాలు తీసుకుంది స్నానం చేస్తే అది ఒక గిల్టీగా ఉంటది. అయితే దానికి ముందు భోజనం గిట్ట ఎట్లా చేస్తే బాగుంటుంది, అది గిట్ట కొద్దిగా చెప్తే బాగుంటుంది సార్. అది దానికి ముందు నైట్ భోజనం ఇట్లా చేస్తే లేట్ గా చేస్తే పొద్దున తొందరగా అరగదు కదా సార్. పొద్దున 4:30కి లేస్తే అరగదు, కడుపులో అన్హెల్తీగా చెప్తాను. కొంచెం మన స్టైల్ మార్చుకోవాలండి. కొంచెం ఒక 1%. ఐ డోంట్ టీచ్ డీపర్ చేంజెస్. 1% చేంజ్ ఇస్ ఎనఫ్ టు మై సెన్స్.
మీరు ఇప్పుడు ఇది అసలు స్పెషల్‌గా ఇప్పుడు మన సమస్య ఏంటంటే, ఈ ఆధునిక కాలానికి వచ్చి అన్నీ మర్చిపోయి గోల తప్పితే ఇవన్నీ మనం చేసినియండి. ఒక్కసారి మన అమ్మ, మన నాన్నని చూడండి. ఆ లైఫ్ స్టైల్ తెచ్చుకుంటే అయిపోయింది అంతే. వాళ్ళంతా చేసి ఆహ్, దే ఆర్ ద వాకింగ్ లైబ్రరీ. వాళ్ళు నడుస్తున్న గ్రంథాలయాలు మన చుట్టే ఉన్నాయి. కాకపోతే మనకు మొబైల్ చూడాలి. ఏం చేద్దాం? మొబైల్‌లో ఇవి లేవే. ఇది ప్రాబ్లమ్. మొబైల్ ఏవో ఉన్నాయి. సో, మీరు చూస్తే మన పేరెంట్స్ అందరూ 7కి తినేవాళ్ళు. 7కి అని చెప్పలేనండి. మీరు పడుకునే టయానికి 2 గంటల ముందు అన్నం తినాలి. మీరు పడుకునే టయానికి 2 అవర్స్. సపోజ్ నేను 9కి పడుకుంటే 7 కల్లా తినేసేయాలి. 7కే పడుకుంటే 5కి తినాలి. మీరు పడుకునే టయానికి 2 అవర్స్ బిఫోర్. ఎందుకంటే యూ హావ్ టు అలో డైజెషన్ టు హ్యాపెన్. నేను తినేసి పడుకుంటా సార్ అంటే అది డైజెషన్ కాదు. రైట్? అండ్ పొద్దున మీరు సింహంలాగా తినాలి. మధ్యాహ్నం ఒక మధ్యస్థులాగా తినాలి. మధ్య తరగతి పర్సన్‌లాగా తినాలి. రాత్రి ఒక దీనస్థితి ఉన్న పర్సన్‌లాగా తినాలి అంతే. నాకుంది కదా సార్ 3 పూటలు తృప్తిగా తింటాను. అవసరం ఏముంది? ఏం చేస్తున్నాం? రోజు 100 బస్తాలు ఎత్తుతున్నావా? తినేసి ఇప్పుడేమైనా ఎక్కడికైనా పోయి పని చేయాలా మనం? ఏం లేదు కదా! నౌ యూ షుడ్ మనం ఏదో చూసాం పెరుగుతున్నాం. బట్ వి హావ్ టు అకస్టమ్ టు అవర్ లైఫ్ స్టైల్. మన అమ్మ, మా నాన్న తిన్నారు సార్. మా అమ్మ, మా నాన్న బాగా తినేవాళ్ళు సార్ 3 పూటలు అంటే వాళ్ళు నీకంటే ఈ 10 రెట్లు పని చేశారు నాయన. అది చెప్పట్లేదే. వాళ్ళు ఆ పని చేశారు కాబట్టి తిన్నారు. సార్ మా ఫాదర్ ఒక్కడే హాఫ్ కేజీ రైస్ తింటాడు. ఇంకొక కేజీ తిన్నా ఆయనకేం కాదు. ఎందుకంటే ఆయన పోయి 4 గంటలు పని చేసి వస్తాడు పొలంలో. ఆయనకేమైపోద్ది? ఉత్త బియ్యం పోసినా కరిగిపోద్ది. అంత ఫిజికల్ స్ట్రెస్, ఫిజికల్ వర్క్ ఉంది ఆయనకి. మనం ఏం చేస్తున్నాం? చూస్తే మొబైల్ చూస్తాం. లేకపోతే సోఫాలో కూర్చుంటాం. లేకపోతే మంచంలో పడుకుంటాం. ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు? ఫిజికల్లీ మనం ఏం చేయట్లేదు. దిస్ ఎ ఫ్యాక్ట్. మీరు అవునన్నా కాదన్నా ఇది నేటి సమాజంలో మనందరి జీవితాల్లో అయితే కామన్. రైట్? కాబట్టి మనకు వాళ్ళ లైఫ్ స్టైల్ మనకొద్దు. మనకేంటంటే మీరు ఎంత తింటారో తినండి. మీకు ఫుడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం తింటారో తినండి. బట్ యూ ఈట్ బై 7 o'clock. మధ్యాహ్నం కొంచెం ఒక చపాతీ, కొద్దిగా రైస్, కొద్దిగా కర్రీ అయిపోయింది. రాత్రి తినకుంటే మంచిది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ హెల్త్ రైట్ నౌ. మధ్యాహ్నం 12కి తిన్నాం. మళ్ళీ రేపు పొద్దున 7 వరకు తిన్నాం. అంటే దాదాపు మనం 12, 13 గంటలు ఏం తినట్లేదు. మంచిది అది ఒకలాగా. ఒకవేళ మనకి ఇట్లా అలవాటు అయిపోయింది సార్ అంటే జస్ట్ లైట్‌గా ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ తీసుకున్నాం. ఒక చిన్న ఫ్రూట్ ఒక యాపిలో తీసుకున్నాం. సార్ ఇదేంటి సార్ మీరు ఇదంతా బాలేదు. నేను కారం తినాలి, ఉప్పు తినాలంటే ఓ 2 ఇడ్లీ పెట్టుకోండి, కొద్దిగా చట్నీ వేసుకోండి, కొంచెం కారం వేసుకోండి, తినండి. బికాస్ వీఆర్ ఆల్ ఈటింగ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద టేస్ట్ బడ్స్ కదా! మనం ఆకలి ఎనర్జీ కోసం తినట్లేదండి. మన టేస్ట్ బడ్స్‌ని సాటిస్ఫై చేయడానికి తింటున్నాం. ఏం తింటే ఏం చెప్పండి? యూఆర్ ఓన్లీ ఫుల్ఫిల్లింగ్ ద టేస్ట్ బడ్స్. అమ్మ మంచిగా చట్నీ చేసి ఇడ్లీ పెడుతుంది. అమ్మ కొద్దిగా కారం వేయవే అంటావు. కారం వేసుకొని తినొచ్చు కదా! మళ్ళీ చట్నీ ఎందుకు? దానికి మళ్ళీ ఒక టెంకాయ తెచ్చి అది కట్ చేసి మళ్ళీ దాన్ని ఇది చేసి, అది చేసి ఇంత చేయడం ఎందుకు? నీకేంది కారం కావాలి, కొద్దిగా కారం పొడి కొట్టుకొని పెట్టుకుంటే అయిపోయింది. అన్నిట్లో కారం వేసుకొని తిను సరిపోయింది. రైట్? నువ్వు ఏం చేసినా చికెన్ అమ్మ కొద్దిగా కారమే అంటావు. చికెన్‌లో మళ్ళీ కారం వేసుకునేది ఏంది? తోటకూర పప్పు చేసిన అమ్మ కొద్దిగా కారం ఏమంటావు. నీకు కావాల్సింది కారం. కారం వేసుకొని తినేసేయి సరిపోయింది. బికాస్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ఓన్లీ ద టేస్ట్ బడ్స్. నాకు ఆ టేస్ట్ ఉంటే తిన్నట్టు ఉంటుందమ్మా. తప్పనను నేను. ఫుల్ఫిల్ దట్ ఆల్సో. బట్ ఫాలో దిస్ అడిషనల్ స్టెప్. మార్నింగ్ మీ ఇష్టం వచ్చినట్టు తినండి. మధ్యాహ్నం కొంచెం లైట్‌గా తినండి. అండ్ నైట్ వీలైనంత తక్కువ తినండి. ఎంత అంటే మళ్ళీ దాన్ని నాకు కొలతలు అడగకండి. వీలైనంత తక్కువ. ఇట్స్ ఎ లైట్ ఫుడ్. లైట్ ఫుడ్. ఒక ఇంట్లో తినడానికి మనీ లేకపోతే ఏం చేస్తాం? అంత తక్కువ తినండి. సార్ మా ఇంట్లో ఒక హాఫ్ కేజీ రైస్ కులేదు ఏం చేద్దాం? ఏడుస్తే కూర్చోం కదా! నీళ్ళు తాగుతాము, లేదా గంజి తాగుతాం, ఏదో ఒకటి తాగుతాం కదా! అంతే. అంతే. అంతవరకే ఉండాలి. రైట్? నాకు డబ్బులుంది కదా అని చెప్పేసి మొత్తం వండి 4 కూరలు చేసి, 2 సాంబార్లు చేసి, ఓ పెరుగు చేసి అది నైట్ వద్దు. అవి తినాలంటే పొద్దున 7 గంటలకు తినండి. అది కూడా నేను తప్పనట్లేదు. పొద్దున 7 గంటలకు తినండి. మీ ఇష్టం వచ్చినట్టు తినండి. బికాస్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ 12 అవర్స్ యువర్ సిస్టమ్ టు వర్క్. 12 గంటలు మీ సిస్టమ్ పని చేయడానికి వదిలేస్తున్నారు. కాబట్టి నువ్వు ఏం వేసినా అది గ్రైండ్ చేసేస్తది. ఇట్స్ వెరీ ఎఫిషియంట్ సిస్టమ్. పని చేస్తది అది. కాబట్టి ఒకవేళ అంత తినలేకుండా ఉండలేకపోతున్నా అంటే దాని టైం టేబుల్ మార్చండి. పొద్దునకి మార్చండి. మధ్యాహ్నం లైట్ చేయండి. రాత్రి వెరీ లైట్. సో ఇది అది రాత్రి అంటే మళ్ళీ ఎన్ని గంటలకు అనే దానికంటే కూడా స్లీపింగ్‌కి 2 గంటల ముందు మినిమమ్. 3 గంటల్లో అయితే మంచిది. బట్ మినిమమ్ 2 అవర్స్ బిఫోర్
మీరు తినేటట్టు చేయండి. అది కూడా వెరీ లైట్ ఫుడ్. ఈ చిన్న సైకలాజికల్ ఇది అగైన్ ఇట్స్ సైకాలజీ అండి. మీ ఎనర్జీ అయితే అవసరం లేదు. మీరు ఇప్పుడు ఫుడ్ తినేంత ఎనర్జీ అవసరం లేదు. అందుకని మనకు బొజ్జలు వస్తున్నాయి, పొట్టలు వస్తున్నాయి. ఎందుకు? యూఆర్ ఈటింగ్ ఫుడ్ బట్ యూఆర్ నాట్ కన్జ్యూమింగ్ ఇట్, రైట్? అందుకని అందరము థిక్ పర్సనాలిటీస్ అయిపోయినాం. మనం థిన్గా ఉండాలి. అంటే మనం బొజ్జు వస్తుంది, పొట్ట వస్తుంది అంటే ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, అంతే సింపుల్ కదా. ఫ్యాట్ డిపాజిట్ ఎందుకు అవుతుంది? ఇన్పుట్ ఉంది, కన్జంప్షన్ లేదు. సో మన కన్జంప్షన్ ఎంత ఉందో అంత ఇన్పుట్ ఉండాలి. మన ఖర్చుకు తగిన ఇన్పుట్ ఉంటే చాలు, రైట్? మనందరం ఎక్కువ కష్టపడట్లేదు కాబట్టి, మన ఆలోచనతో కష్టపడుతున్నాం, ఒకవేళ ఏదైనా కష్టపడుతుంటే కాబట్టి టేక్ ద న్యూట్రిషియస్. కొంచెం కాజు తినండి, కొంచెం జీడిపప్పు తినండి, కొంచెం ఆకుకూరలు ఎక్కువ తినండి. సో దట్ హ్యాస్ మినరల్స్ యువర్ బాడీ అండ్ ఆల్ దట్ న్యూట్రియంట్స్. మీకు కాల్షియం, జింక్, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ ఈ ఇవి కావాలి మనకి. ఎందుకంటే సమతుల్యత రావడానికి. ఎనర్జీ టూ మచ్ ఆఫ్ ఎనర్జీ అవసరం లేదు. షుగర్ వేసుకొని తాగాల్సిన అవసరం లేదు, గ్లూకోజ్ వేసుకొని ఎనర్జీ షూట్ చేయాల్సిన అవసరం లేదు. మనం అంత స్పెండ్ చేయట్లేదు కాబట్టి. బట్ అన్ని సవ్యంగా జరగాలంటే కూడా కొన్ని కావాలి. విటమిన్ డి, విటమిన్ కే, జింక్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్. సో ఇవన్నీ ఉంటే బాడీ ఉంటుంది. అవి ఎక్కడ ఉంటాయి? అవి ఆకుకూరల్లో ఉంటాయి. అవి కొంచెం మాంసాహారం అయితే ఫిష్, వాటర్లో ఉంటాయి కాబట్టి డైజెస్ట్ అవుతుంది. దట్స్ ఇట్, రైట్? సో అది మీ ఫుడ్కి సంబంధించి. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఫుడ్. ఇంకా డీటెయిల్ కావాలంటే మళ్ళీ చెప్పుకుందాం, రైట్? సుగుణ గారు, ఎనీ క్వశ్చన్ సార్? సార్ ఇప్పుడు మనం బయో అలారం సెట్ చేసుకుంటే మనం నైట్ మనం ఏమనుకుంటే అది పొద్దున్నే ఆ టైంకి లెగుస్తా ఉన్నారు కదా సార్. అంటే కొంతమంది ఏంటంటే లైక్ ఇన్ కేస్ లేకపోతే అలారం లేపుతుంది కదా అనే ఒక థాట్ కూడా పెట్టుకుంటారు ఇట్లా సెట్ చేసుకొని. సో అలాంటి కేసులో ఆ ఫీలింగ్ ఆఫ్ డౌట్ ఉండటం వల్ల కూడా మనం ఇంకా అలారం మీద డిపెండెన్సీ అయిపోతామంటారా? అంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నుంచి నేను ఇంక అలారం పెట్టను. సో నేను అనుకున్న బయో క్లాక్ మీదే లెగుస్తాను అనుకుంటే ఇంకా అలారం నెసెసిటీ ఉండదు కదా సార్, అంతేనా? ఓకే. సో కొంచెం నేను సైంటిఫిక్గా చెప్తాను, నార్మల్ మన వాడుక భాషలో కూడా చెప్తాను, రైట్? సో 2 రకాల రెస్పాన్స్ ఉంటుందండి. అన్కండిషన్ రెస్పాన్స్, కండిషన్ రెస్పాన్స్. అన్కండిషన్ రెస్పాన్స్ అంటే సహజంగా జరుగుతుంది, నువ్వేం చేయొద్దు. సరే నేను పొద్దున ఇక్కడ 5కి లేసే వాళ్ళందరినీ అడగండి, వాళ్ళు ఏం చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు సుగన్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మాకు 5:00 మెలికి వస్తుంది, ఏంది ఇది? దీనికోసం మళ్ళీ క్వశ్చన్, మళ్ళీ ఆయన చెప్పడం ఏంటి గోలా? బికాస్ దట్ ఈస్ అన్కండిషనల్. వాళ్ళకి ఇట్ హ్యాపెన్స్. ఎందుకు జరుగుద్ది అంటే జరుగుద్ది అంతే. వాళ్ళకు పెద్ద సైన్సెస్ అవన్నీ ఏం తెలియదు, పడుకుంటున్నారు, లేస్తున్నారు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ అన్కండిషనల్ రెస్పాన్స్. ఓకే. సో అన్కండిషనల్ రెస్పాన్స్ ఎలా అయింది? అది పుట్టుకతో దేవుడు చిప్పు పెట్టి పంపించలే. వాళ్ళకి ఎలా జరిగిందంటే తెలియకుండా జరిగింది. వాళ్ళమ్మ పొద్దున్నే 4ంటికి లేసేది, వీడిని కూడా సంకలో పెట్టుకొని వెళ్ళిపోయేది. వాళ్ళ నాన్న పొద్దున 5ంటికి పొలం పని చేసుకునేవాడు, పోతే అందరు దుప్పట్లు లాగేసి కింద పడేసి వెళ్ళిపోయేవాడు. వీడు లేసి కూర్చున్నాడు. సో దాన్ని ఎప్పుడు ద్వేషించలే, కాబట్టి అదొక అలవాటుగా మారిపోయింది. నాన్న నీకు బుద్ధి లేదా, నేను ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఉండదంటే వాడు మళ్ళీ లెగవాడు. వాళ్ళ నాన్న పోయిన తర్వాత మళ్ళీ ఇంకో రూమ్కి వెళ్ళి 2 దుప్పట్లు వేసుకుని పడుకుంటాడు. బికాజ్ ఆ జరిగిన ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయట్లేదు. తెలియకుండా మనకి యాక్సెప్టెన్స్ ఉంది. అమ్మ లేసింది, స్నానం చేసింది, ఇన్ని కూడా సంకలో పెట్టుకుని గుడి తీసుకెళ్ళింది, 5 ఏళ్ళు చేసింది. ఆ మెమరీస్ అన్నీ అట్లనే ఉన్నాయి. దట్స్ అ న్యూరల్ కనెక్షన్. అది అన్కండిషన్ అయింది కాబట్టి జరుగుతుంది. సో మనకేంటంటే మనం ఒకరోజు లేసాం, ఒకరోజు లెగవలా, ఒకరోజు ఇట్లా చేసాం, ఒకరోజు అట్లా చేసాం, ఒకరోజు టీవీ చూసాం, ఒకరోజు సినిమా చూసాం, ఒకరోజు లేట్ పడుకున్నాం. సో మనకేంటి ఆ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద నెట్వర్క్ లోపల ఉన్నది ఫిక్స్ అవ్వాల. మనకు కూడా ఉంది, మెమరీస్ ఆర్ దేర్. ఒకరోజు లేచిన మెమరీ ఉంది, ఒకరోజు లేని ఉంది, ఒకరోజు లేట్ అయింది, ఒకరోజు లెగలేమంటున్నాం, ఒకరోజు కష్టం, ఏదేదో మాట్లాడుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అవసరం, కండిషన్ రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు మీరు బెల్ ఏంటి? కండిషన్ రెస్పాన్స్. ఓకే, బట్ కండిషన్ రెస్పాన్స్ ఎన్ని రోజులు పెట్టుకుందాం? స్లోలీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ కండిషన్ టు అన్కండిషన్. సో మీకు డౌట్ వచ్చింది కదా, ముందు డౌట్ పడొద్దని చెప్పాను ఫస్ట్ థింగ్. ఓకే, మన మనుషులం కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటాం. సార్ నేను డౌట్ పడను, కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ సార్ నాది. నా డౌట్ కూడా మంచి కోసమే, మీరు చెప్పే దానికోసమే నేను చేస్తున్నా. బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎన్ని రోజులు? 6 నెలల, సంవత్సరమా, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల? ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే ముందు బలంగా నేను లేస్తానని చెప్పు.
నీ రూమ్లో అలారం కాకుండా పక్క రూమ్లో అలారం పెట్టు, జస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్. అలారం నీకు వినిపించేసరికి కొద్ది టైం పడుతుంది. నీ పక్కనే ఉంటే ఒకసారి అలారం అయితే వినిపిస్తుంది, దూరంగా ఉంటే 10 సార్లు తర్వాత వినిపిస్తుంది, రైట్? సో ఇఫ్ యూర్ స్టిల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే పక్కన పెట్టి చూడు ఒక నెల రోజులు. ఇఫ్ యూఆర్ వేకింగ్ అప్ ఎట్ 5:00 దెన్ స్టాప్ దట్ కండిషన్. నీకు కూడా అన్కండిషన్ అయిపోయింది కదా, మళ్ళీ కండిషన్ ఎందుకు? సరే ఇంత మాత్రం తప్పు జరగదు అంటే లైఫ్లో ఒకరోజు తప్పు జరుగుద్దండి. మీరు ఎంత పెద్ద జర్మన్ మిషన్ తెచ్చిపెట్టినా దాని లైఫ్లో ఒకసారి తప్పు జరుగుద్ది. దట్స్ అ హ్యూమన్ ఎర్రర్. దాని గురించి మనం వర్రీ అవుతాం. ఒకరోజు జరిగేదానికి ఇట్స్ ఓవర్ దిస్ వన్. అది మనకు వద్దు. ఇప్పుడు నేను కూడా ఒకరోజు 6ంటికి లేస్తే అయితే ఏమైంది? ఇట్స్ అబౌట్ ద ప్రపోర్షన్ యూఆర్ టాకింగ్. నువ్వు 100 రోజులలో 80 రోజుల గురించి మాట్లాడుతున్నావా, 10 రోజుల గురించి మాట్లాడుతున్నావా? అది ఇంపార్టెంట్. సార్ నేను అన్కండిషన్గా అలారం పెట్టుకోకపోయినా వారంలో 5 రోజులు లేస్తాను, దట్ సూపర్ గుడ్. మన మనుషులేం కదా సార్, ఆ చిన్న ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఒకరోజు మిస్ అయ్యి దానికి ఏంటి? ఆ సూపర్ పర్ఫెక్షనిజం వద్దు మనకి. నేను 5:00 అంటే ఉండాలి, సంవత్సరంలో 360 రోజులు లేస్తా అంటే మనం మనిషి ఇంకా మిషన్ అయిపోతాం. మిషన్ అయితే పర్లేదు, రోబోట్ అయిపోతాం. ఆ రోబోయిజం వద్దు. మనిషిగా ఉందాం, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లెక్చుయేషన్ ఉందాం, దట్స్ ఓకే. సో వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ నాట్ టాకింగ్ 100-0-0-0. ఇట్స్ ఓకే. యూ డూ 6 days in a week is good. You days 5 days in a week, that is good. సార్ నేను వారంలో ఒకే రోజు చేస్తానంటే నువ్వు చేయట్లే బేసిక్గా. అది కూడా ర్యాండమ్గా జరుగుతుంటుంది. బికాజ్ ఎందుకంటే 6 రోజులు లేవట్లేదు, ఒక రోజు లేస్తున్నావు, అది కూడా ర్యాండమ్గా ఎందుకో జరిగింటుంది. కాబట్టి ఇట్ ఈస్ అ ర్యాండమైజ్డ్ రెస్పాన్స్. కాబట్టి అది రెస్పాన్స్ అనుకోకూడదు. మీరు ఒకవేళ 5 రోజులు కరెక్ట్ లేస్తే దట్ ఈస్ గుడ్. స్లోగా కండిషన్ ద్వారా అన్కండిషన్ అలవాటు చేయండి, రైట్? థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే మనం ఫస్ట్లో చేసింది బాడీ స్కాన్ మెడిటేషన్ సార్ పేరు? అవునండి, అవునండి, బాడీ స్కాన్ మెడిటేషన్. ఎస్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. సో అందరూ వెళ్ళొద్దు, అందరు ఇక్కడే ఉండండి. బికాస్ టుడే ఇస్ సండే, వీ హ్యావ్ సమ్ మోర్ టైమ్. మీకు ఒక 10 minutes బ్రేక్ ఇస్తాను. అగైన్ విల్ కనెక్ట్ అండ్ వీ డూ టుడే ఫర్ 1.5 hour మోర్. అందరికి సండే కదా, సో మీరు ఎన్ని పనులున్నా యూ కీప్ ఇట్ అసైడ్ ఫర్ టుడే. బికాస్ ఐ హ్యావ్ వెరీ అర్జెంట్ వర్క్. ఐ విల్ నాట్ బి అవైలబుల్ ఆఫ్టర్ 10 days. కాబట్టి వాట్ ఎవర్ ఐ సపోజ్ టు గివ్, హ్యావ్ టు గివ్ ఇన్ నెక్స్ట్ 10 days ఓన్లీ. కాబట్టి ఒకవేళ అవసరమైతే విల్ టేక్ సమ్ ఎక్స్టెండెడ్ సెషన్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్. ఈరోజు సండే కాబట్టి ఐ విల్ టేక్ యువర్ టైమ్. ఈజ్ దట్ ఓకే? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్, రైట్? బికాస్ 10 రోజుల తర్వాత నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు రష్లీ కంప్లీట్ సంథింగ్. కొన్ని మిస్ చేసి, కొన్ని చెప్పకుండా, కొంచెం పరిగెత్తి లేదు. ఐ వాంట్ టు గివ్ 100% టు యూ. Sir, I have a doubts. చెప్తా అండి. ముందు అందరూ జస్ట్ లెట్ దెమ్ అండర్స్టాండ్, బీ హియర్ ఫర్ సమ్ టైమ్. మీరు కావాలంటే ఒక 1/2 hour రిలాక్స్ తీసుకోండి, 1 hour రిలాక్స్ తీసుకోండి. ఐఎమ్ ఓకే విత్ ఇట్, బట్ ఐఎమ్ దేర్ ఫర్ యూ టుడే, రైట్? సో వీల్ టేక్ 1 more session సో దట్ మెజారిటీ ఆఫ్ దిస్ బ్రీఫింగ్ విల్ బీ డన్ టుడే. రేపటి నుంచి ప్రాక్టీసే ఉంటుంది. రేపటి నుంచి ఏముండదు, ఇంత ఉండదు. మనం పొద్దున్న లేస్తాం, ఏదో ప్రాక్టీస్ ఉంటుంది, చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఆల్ దిస్ బ్రీఫింగ్ ఐఎమ్ గివింగ్, అసలు ఏంటిది, ఎందుకు చేస్తున్నాం, నేను చెయ్యాలా, నాకు అవసరమా, మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు అడగకపోయినా నేను ఆన్సర్ చేస్తున్నా, ఓకే? సో ఇది 5M నిన్న ఈరోజు చెప్పింది కాంటెక్స్ట్ కాదు, చాప్టర్ కాదు, బట్ మీ మనసును మీకు సమాధానం చేయాలంటే మీకు ఏదో కావాలి. సో అందుకని వీఆర్ జస్ట్ టచింగ్ ద బ్రీఫింగ్ ఆఫ్ వై వీ డూ, వాట్ వీ డూ, వేర్ ఆర్ వీ రైట్ నౌ, వాట్ వీ వాంట్ ఎస్టాబ్లిష్, హౌ కెన్ వీ ఎస్టాబ్లిష్ అనేది మనం చెప్పుకుంటున్నాము. సో దట్ మీకు నెక్స్ట్ 11-15 రోజులు లేదా 20 రోజుల్లో మీకు ఏమొస్తుందో మీకు అర్థమవుతుంది కాబట్టి. సో దట్ ఈస్ ది థింగ్. సో అందరూ ఈరోజు నేను క్లాస్ అయిపోయింది అనేంత వరకు వెళ్ళొద్దు, రైట్? బీ విత్ మీ, జస్ట్ స్పేర్ సమ్ టైమ్ ఫర్ మీ టుడే, రైట్? సూపర్. కుమార్ సార్ చెప్పండి. సార్ ఇది ఎవ్రీడే 11 o'clock పడుకొని 5 o'clock లేవడము హెల్త్కి ఉన్న ఇష్యూస్ అవుతాయి. 6 hours ఏముండదండి, డోంట్ వరీ సార్. స్ట్రెచింగ్ ఈజ్ గుడ్. మీరు అట్లా నేను ఒక 6 ఏళ్ళు చేస్తానంటే ఐ విల్ థింక్ ఆఫ్ 10 రోజులకి ఏమైంది సార్? నేను ఎవ్రీడే కంటిన్యూగా చేస్తున్నాను. నేను అట్లా చేస్తున్నాను. ఎవ్రీడే కంటిన్యూ అనేది దట్ యూ హ్యావ్ టు సే. సి వాట్ ఈస్ దట్ ఇంపాక్టింగ్. సి మీరు 11 ఇది చాలా విషయాలు జనరలైజ్ చేయలేమండి. సార్ 11 పడుకోవాలా, పడుకో, 6 లేవా, లేగు. బట్ మెట్రిక్స్ ఏంటి, వాట్ ఈస్ దట్ సఫరింగ్? సార్ నేను ఈజీగా ఉండలేకపోతున్నాను, నాకు అలసటగా ఉంది, నాకు నిద్ర సరిపోవట్లేదు. మీకు ప్రాబ్లం స్టేట్మెంట్ లేకపోతే దట్స్ ఓకే. అంటే టైర్డ్నెస్ ఉంటుంది సార్, మార్నింగ్ వస్తుంది. టైర్డ్నెస్ ఉంటే దాన్ని క్యాలిబ్రేట్. టైర్డ్నెస్ ఉంటే 1 గంట ఎక్కువ నిద్రపోయి చూడండి రేపు నుంచి.
సో ఆ టైర్డ్నెస్ లింక్ టు ద స్లీప్, టైర్డ్నెస్ లింక్ టు ద ఫైనాన్షియల్ స్ట్రెస్, టైర్డ్నెస్ లింక్ టు అన్ఫుల్ఫిల్మెంట్. టైర్డ్నెస్కి ఎన్నో రీజన్స్ ఉంటాయి కదా. వై యూ ఓన్లీ లింక్ టు ద స్లీప్? మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? సో ఆ డేటాని మనం ఎలిమినేట్ చేయాలంటే ఒక నెల రోజులు మనం కన్సిస్టెంట్గా 2 గంటలు ఎక్కువ పడుకోవాలి. సపోజ్ మీరు 11 పడుకొని 6కి లేస్తున్నారు, రేపు 10కే పడుకోండి, 9:30కే పడుకోండి. పడుకొని చూడండి ఒక నెల రోజులు. అప్పుడు మీకు లైఫ్లో క్వాలిటీ పెరిగిందంటే మీకు అంత నిద్ర అయితే కావాలి. సో దానికి ఏం చేయదు, మీరు ఒక 1 అవర్ స్లీప్ పెంచితే అన్నీ సెట్ అయిపోయినాయి. సో మిగతా మేనేజ్ చేసుకోండి. హౌ కెన్ యూ అడ్జస్ట్ ఎవ్రీథింగ్? అట్లాగా సార్ ఇప్పుడు మనము ఎన్ఎల్పి చేస్తున్నాము, 5 చేస్తున్నాము సార్, 10 రోజులు స్ట్రెచ్ అవ్వాలి, దట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ నాట్ ద లైఫ్, ఇట్స్ ఓన్లీ ఏ అరేంజ్మెంట్స్ ఫర్ 15 days. సో ఇట్స్ ఓన్లీ స్ట్రెచింగ్ ఫ్రమ్ ద కంఫర్ట్. సో దట్స్ ఓకే. అది కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, ఆఫీస్లో కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుంది, ఉంటుంది, దట్స్ ఓకే. దిట్స్ ఓన్లీ ఫర్ 15 days బికాస్ వీ వాంట్ టు డూ సంథింగ్, వీ వాంట్ టు టేక్ సమ్ స్ట్రెచ్ టార్గెట్స్, వీ టేక్ ఇన్ స్ట్రెచ్ టార్గెట్. కాబట్టి ఏదో ఒకటి ఇంపాక్ట్ అవుతుంది. ఫ్యామిలీ టైం ఉండదు, సినిమాలకు పోలేము, బయట పనులు, అవన్నీ మనం 15 రోజులు ఆపుకున్నాం, ఏం చేద్దాం? దాన్ని మన లైఫ్లో భాగంగా చేసుకోవాలంటే ఏమన్నా టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి సార్? దేనికండి? ఈ టైర్డ్నెస్ రాకుండా 11 o'clock పడుకొని 5 చెప్తామండి. ఇది ఈ కోర్స్ కంప్లీట్ చేయండి, ఈ కోర్స్ కంప్లీట్ చేయండి. బికాస్ ఇది ఒక డిఫరెంట్ కోర్స్ కదా. సో మేము ఇక్కడ కనెక్ట్ చేసి ఇవన్నీ మొడాలిటీస్ అండి. నేను అదే చెప్తున్నా, మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక మొడాలిటీ, ఓకే, ఈఎఫ్టీ ఒక మొడాలిటీ, ఎన్ఎల్పి ఒక మొడాలిటీ. సో ప్రతి స్కిల్ మీలో ఉన్న కొన్ని సమస్యలకి పరిష్కారాన్ని ఇస్తుంది. సో వీఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ మొడాలిటీస్. ఎవరికి ఏది సూట్ అవుతుంది అది వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. నేను బలవంతంగా మీరు ఇదే తీయండి, ఇదే తీయండి, మీకు అరే బాబా నాకు చెరుకు రసం అవసరం ఇష్టం లేదంటే మీకు చెరుకు రసం పోస్తే ఏం చేస్తారు మీరు? మీకు మజ్జిగ అంటే మజ్జిగ ఇవ్వాలి, నీళ్ళు అంటే నీళ్ళు ఇవ్వాలి. అల్టిమేట్గా మీకు దాహం ఉండొద్దు, ఎవరి చాయిస్ వాళ్ళది. అందుకని మనం అన్నీ వీఆర్ గివింగ్ ద వేరియస్ మొడాలిటీస్. సో అవి మీరు ఆపరేట్ చేసి చూడండి, రైట్? సో ఇక్కడ కూడా అవ్వట్లేదంటే ఇంకోటి ఏదో ఒకటి చేద్దాం, డోంట్ వరీ. ఇప్పుడు మీరు ఎన్ఎల్పి కంప్లీట్ చేశారు, చాలా వాటికి ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు ఎన్ఎల్పి మాస్టర్స్ అయిపోయేసరికి ఇంకో 10 రోజులలో యూ గెట్ 100% ఎబిలిటీ దాన్ వాట్ యూ హ్యావ్. సార్ నాకు ఇంత ఎబిలిటీ ఉన్నా నాకు సమస్య సాల్వ్ కావట్లేదు, దానికి ఎన్ఎల్పిలో అడ్రస్ చేయలేమైతే, ఓకే, దానికి ఇంకేదో కావాలి. సో మనం 5M మోడలిటీ చూస్తున్నాం. దీంట్లో కొన్ని డిఫరెంట్, అక్కడ ఉన్నది ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉన్నది అక్కడ ఉండదు. ఇది ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్, ఇది ఒక డిఫరెంట్ స్ట్రీమ్, ఇది చూస్తున్నాం, ఇది చూడండి. దాన్ని ఇక్కడ సొల్యూషన్ వచ్చిందా? వచ్చింది. ఇక్కడ కూడా రాలేదా? ఇంకోటి ఏం చేయాలో చూద్దాం, ఇంకోటి ఏమైనా మందు ఉందా మారుద్దాం. జ్వరానికి అన్నీ తీసుకోవచ్చు, పారాసిటమాల్ తీసుకోవచ్చు, ఐబుప్రోఫెన్ తీసుకోవచ్చు, డైక్లోఫినాక్ తీసుకోవచ్చు, ఎమాక్సిలిన్ తీసుకోవచ్చు, సిప్రోఫ్లాక్సిన్ తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి. బట్ అంత అవసరం అన్నిటికీ నేను అదే వేస్తా సార్ అంటే అన్నిటికీ అది వేయద్దు, చిన్నగానే మొదలు పెట్టాలి. డోస్ ఎంత అవసరం అక్కడి నుంచే వెళ్ళాలి. నా దగ్గర ఎమాక్సిక్లేవ్ ఉంది సార్, అన్నిటికీ ఎమాక్సిక్లేవ్ వేస్తే రేపు పొద్దున పెద్ద రోగం వచ్చినప్పుడు ఏది ఉండదు చేయడానికి, బికాజ్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అందుకని చిన్నదానికి చిన్నదే, అందుకని స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఈ చిన్నదంతా పోవట్లేదు సార్ అంటే స్టెప్ బై స్టెప్ పెంచుదాం, రైట్? ఓకే సార్, థ్యాంక్ యూ. చంద్ర సార్. చంద్ర గారు మీకు అన్మ్యూట్ అవ్వట్లేదా? అన్మ్యూట్ అయింది సార్. ఎస్, హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి. సార్ నాది కొంచెం వియర్డ్ క్వశ్చన్. నేను వేరే కంట్రీలో ఉంటాను, 5 AM నాకు కుదరదు. ఎక్కడ సార్, ఎక్కడ ఉంటారు మీరు? నేను కెనడాలో ఉంటాను సార్. ఓకే, ఓకే. సో పని చేయండి సార్, మీకు రేపు అంటే ఈరోజే మీకు ఒక టెలిగ్రామ్ లింక్ వస్తుంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్వేస్ డూయింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, రైట్? సో నేను కెనడాలో ఉన్న సార్ చేయలేను అన్నం కంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. అది నేను ఇండియాలో ఉన్న వాళ్ళకి చెప్పను, రైట్? బికాస్ ఇండియాలో ఉన్న వాళ్ళు అబ్సల్యూట్గా 5కే లేవాలి, 5కే చేయాలి, బికాస్ ఇట్ ఈస్ డోబుల్. సో మీకేంటంటే మీకు రికార్డింగ్ వస్తుంది ఫర్ యూ వాట్ ఎవర్ టైం. మీకు కెనడాలో మాకు 12 అయితే మీకు 6 అవుతుంది అనుకోండి, ఫర్ యూ 6 o'clock అప్పటికల్లా మీకు వీడియో ఉంటుంది. మీరు అంటే లేచి నాకు అటెండ్ అవ్వడానికి ఇబ్బంది లేదు సార్, లైక్ ఆ ప్రిపరేషన్కి లేదు. నేను ఒకవేళ ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయి కూర్చోమంటే నేను ఐ కెన్ డూ ఇట్. అవన్నీ ఓకే సార్, అవన్నీ యువర్ చాయిసెస్. నౌ దట్స్ వై వీఆర్ నాట్ పుట్టింగ్ మ్యాండేట్, వీఆర్ నాట్ పుట్టింగ్ మీరు స్నానం చేసి పూజ చేసి కూర్చోవాలని చెప్పట్లేదు. దట్ విల్ హెల్ప్ 1% బెటర్, రైట్?
అండ్ దట్ ఈస్ ఎ సిస్టమ్ ఆల్సో. మనం ఫాలో అవుతున్నాం కదా, ఇది 5 చేయకపోయినా మనం చేస్తున్నాం. 6కి చేసేవాళ్ళం, ఇప్పుడు కొంచెం ముందు ఒక 5 నిమిషాలు ముందు చేసి కూర్చుంటున్నాం. సో వీ గెట్ యాడెడ్ బెనిఫిట్ కాబట్టి. షూర్. ఓకే. సో మీరు క్లాస్ వినకపోయినా మీకు వీడియో ఏ రోజు వీడియో ఆ రోజు వస్తుంది. మీకు ఒక గూగుల్ డ్రైవ్ లింక్ వస్తుంది. ఆ గూగుల్ డ్రైవ్లో వీడియో ఉంటుంది ఫర్ యూ వేరెవర్. అందరికీ అండి, ఇది చంద్ర గారికి ఒక్కరికి కాదు. వేరెవర్ యు ఆర్, నథింగ్ టు వరీ. మీరు ఎప్పుడు లేస్తారో అప్పటికి వీడియో ఉంటుంది. ఒకవేళ ఈ క్లాస్లో లేకపోతే క్లాస్ అయిపోయిన 1 గంట 2 గంటల వీడియో ఉంటుంది. రైట్, మీరు దాన్ని క్లిక్ చేసుకున్నామా, దాన్ని పెట్టేసుకున్నామా, చేసుకున్నామా, సో దట్ యువర్ రొటీన్ విల్ కంటిన్యూ. లేకుంటే మనం ఎప్పటికి చేయలేం కదా. చంద్ర గారు నేను ఈ బ్యాచ్ చేయండి సార్, ఆయన కెండల్ ఉంటారు కదా, మరి ఎప్పుడు చేద్దాం. కాబట్టి నాట్ టు మిస్ టు డూ దిస్. దిస్ ఇస్ కేమ్ విత్ సమ్ పర్పస్, విత్ సమ్ రీజన్. మీకు నాకు తెలియదు ఎందుకు వచ్చిందో మీ లైఫ్లో. అబ్సల్యూట్లీ టు బ్రింగ్ సమ్ క్లారిటీ, సమ్ ఫ్రూటిఫికేషన్. ఎస్, సో అది మీ లైఫ్లో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ అవైటింగ్ ఫర్ యూ. జస్ట్ అన్ఫోల్డ్ అండ్ సీ ఇట్. రైట్, దాన్ స్కిప్పింగ్. ఏదో ఒక రీజన్ చెప్పి స్కిప్ చేయడం కంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే సే ద రీజన్ టు కంప్లీట్. సో ఇది బాగుంది, చేస్తాను, ఎట్లా చేద్దాం ఆలోచించండి. ఏదో ఒక మార్గం వస్తుంది. మీకు వచ్చిన మార్గంలో కంప్లీట్ చేయండి. మేబీ దట్ ఈస్ నాట్ 100% రైట్ పాత్, బట్ ఈవెన్ 90% ఈజ్ ఓకే, బికాస్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ దాన్ నాట్ డూయింగ్. రైట్, సో ఫైండ్ అవుట్ యువర్ మీన్స్ టు డూ ఇట్. సూపర్ అండి. సో మళ్ళీ మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు కాబట్టి ఒక చిన్న వాట్సాప్ లింక్ పెడుతున్నా మీకు. ఆ వాట్సాప్ లింక్లో నేను ఇప్పుడు మీకు ఈ గ్రూప్లో కాపీ చేస్తున్నా. సో అందరూ ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, సో దట్ మళ్ళీ మీకు అన్ని గ్రూప్స్ లింక్ పెట్టకుండా పనికొస్తుంది. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసిపోతే టుడే ఈస్ ద లాస్ట్ డే ఫర్ ద రిజిస్ట్రేషన్స్. Okay, just believe the process. Process will heal everything. Process will take us to the next level. అన్ని సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటాయి. నథింగ్ టు వరీ. Sure, 2 sir. రోజుల్లో మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? ఎనీ ట్రబుల్ టు ఎనీవన్? ఎనీ డిఫికల్టీ? ఏమైనా ఇబ్బంది అయిందా? ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అవుతుందా? జస్ట్ లెట్ మీ నో, సో దట్ ఇంకా ఏమైనా మన సైన్ ఇన్ చేయగలిగితే అది చేసే ప్రయత్నం చేద్దాం. అది గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అంటే నేను ఇవాళ ఇక్కడ నేను యూఎస్లో ఉంటాను. ఆల్రెడీ ఇక్కడ 9:30 అయిందండి. నైట్ మీకు నైట్ 9:30 అయింది. ఓకే. సుగన్ కట్ట ఎవరండి? సుగనా? ఎస్ సార్, నేను సార్. ఓకే. సో రేపటి నుంచి రికార్డింగ్ నేను వస్తుంది, వీడియో రికార్డింగ్ వస్తుంది. డోంట్ వరీ. రెగ్యులర్గా జాయిన్ అవుతాను సార్. యా. సో మీకు నేను మన చాట్ ఈ గ్రూప్లో మీ చాట్ బాక్స్లో ఒక లింక్ పెట్టాను. ఆ లింక్ ఒకసారి చూడండి. రైట్, ఆ లింక్ క్లిక్ చేయండి. ఎందుకంటే మేబీ ఈ ఒక్క గ్రూప్లోనే మీకు లింక్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడైతే మీరు ఏ లింక్తో జాయిన్ అయ్యారో ఆ లింక్ అదే లింక్ ఉంటుంది. మళ్ళీ 8 o'clock సెషన్ కూడా అదే లింక్లో ఉంటుంది. కాబట్టి మళ్ళీ వేరేది వద్దు. రైట్, సో హౌ మచ్ టైం బ్రేక్ వీ నీడ్? 10 minutes, 15 minutes, half an hour? ఎంత టైం బ్రేక్ కావాలి? జస్ట్ యూ గో, టేక్ బాత్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, జస్ట్ రిలాక్స్ అండ్ కమ్ బ్యాక్. బికాస్ 30 minutes. ఓకే, సూపర్. బ్రేక్ఫాస్ట్ చేయాలంటే బ్రేక్ఫాస్ట్ చేయండి, లేకుంటే సెషన్ వింటూ కూడా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో నథింగ్ టు వరీ. మీరు డోంట్ స్టాప్ యువర్ ప్రాసెస్. ర్యాండమ్గా షెడ్యూల్ చేసుకున్నాం కాబట్టి దట్స్ ఓకే. సో 15 minutes, 20 minutes, 30 minutes అని వచ్చింది. యూ కెన్ టైప్ వాట్ ఈస్ ద టైమ్ బ్రేక్ యూ నీడ్. 10 minutes, ఎందుకంటే టూ మచ్ లాంగ్ అగైన్ ఇట్స్ ట్రబుల్. బట్ వీ క్విక్లీ డూ 15 minutes. ఓకే, సూపర్. 20 minutes, రైట్. సో వీ గో విత్ 20 minutes. మెజారిటీ నీడ్ 20 minutes. సో మళ్ళీ మనం ఇప్పుడు 7 అవుతుంది, మనం 7:20కి జాయిన్ అవుదాం, హాఫ్ అన్ అవర్. ఓకే, సో 7:20 or 7:30? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. యూ టైప్ 7:20 or 7:30. ఎక్స్క్యూజ్ మీ అది గారు, అంటే రిజిస్ట్రేషన్ లింక్ వాట్సాప్ గ్రూప్లో ఏమీ కనపడట్లేదండి. అది మళ్ళీ అంటే వాట్సాప్ గ్రూప్ పోస్టర్ ఉంది, అదే ఫోన్ నెంబర్, ఇంకా లింక్ ఏం లేదు. ఆ ఫోన్కి మీరు మెసేజ్ పెట్టినా ఫోన్ చేసినా సరిపోతుంది.
ఓకే. అది ఇండియా నంబరే కదండి? అది +91. ఇండియన్ నెంబర్. ఓకే. ఇండియన్ నెంబర్. ఇండియన్ నెంబర్. థ్యాంక్ యూ. రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్. బై ద వే అసలు ఒకసారి టైప్ చేయండి అందరూ. ఎక్కడ వాట్ ఈస్ ద సిటీ యు ఆర్ ఇన్ రైట్ నౌ? బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సమ్ సొల్యూషన్. ఏదన్నా మన సైడ్ నుంచి ఏమైనా చేయగలిగితే ఆలోచిద్దాం. హైదరాబాద్ సూపర్. కొత్తగూడెం 7:30. Okay, majority at 7:30. So we join at 7:30. Okay, we join at 7:30 and we'll close by 8:45 or 8:30. We'll take a short break, maximum by 9. మీరు దాని ప్రకారం మీరు ప్లాన్ చేస్తారు. టొరంటో ఓకే సూపర్. టొరంటో ఈజ్ ఇన్ ఓకే. సింగపూర్ రైట్. ఖమ్మం, హిందూపూర్, ముల్బార్, కోలార్, విజయవాడ, టొరంటో, చంద్రశేఖర్ ఓకే సూపర్. నార్త్ కరోలినా, సుగుణకట్ట, కామారెడ్డి గారు, ఇచ్చాపురం రైట్. బయట నుంచి కొద్దిమంది ఉన్నారు, నో ప్రాబ్లం. ఖమ్మం, కామారెడ్డి, కడప సూపర్. సో మీరందరికీ రికార్డెడ్ లింక్ వస్తుంది. ఈరోజు నేను 9కి నేను చెప్పినప్పుడు మీకు ఐ విల్ ఆల్సో గివ్ దట్ లింక్, ఐ విల్ ఆల్సో గివ్ దట్ పాత్ సో దట్ మీకు అక్కడ మీరు యాక్సెస్ అవుతుంది. రేపటి నుంచి మీరు అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు రైట్. ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇప్పుడే ఇమీడియట్గా చేసేసుకోండి. బికాస్ రేపటి నుంచి ఈ లింక్ ఓన్లీ పెయిడ్ గ్రూప్ ఒకటి ఉంది, ఆ పెయిడ్ గ్రూప్లోనే లింక్ వస్తుంది. ఈరోజు అందరికీ ఇది అవైలబుల్గా ఉంది. ఓకే 30 minutes ఈజ్ ఓకే. అందుకనే 7:30 ఈజ్ ఓకే. ఓకే 7:30కి నేను విల్ కనెక్ట్, నో ప్రాబ్లం. లక్ష్మీదుర్గ మ్యామ్. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్. ఇప్పుడు ఎవరైనా పే చేసేలా ఉంటే ఇప్పుడు పే చేయమండి సార్, నేను యాడ్ చేసేస్తాను లింక్లో మన గ్రూప్లో. రైట్. సో మేడం నెంబర్ మీకు ఒకసారి అక్కడ పోస్టర్ పెట్టేసింది మేడం వాట్సాప్ గ్రూప్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా పెట్టాను చాట్ బాక్స్లో నెంబర్ పెట్టాను. ఓకే చాట్ బాక్స్లో పెట్టారా? ఓకే. సో మేడం చాట్ బాక్స్లో నెంబర్ పెట్టారు. సో ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే చేసుకోండి. సో లేకపోయినా ఒకసారి మళ్ళీ మీ వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడు నేను జస్ట్ ఒక పోస్టర్ పెడతాను, అక్కడ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, కెన్ వీ ఆల్ సైన్ ఆఫ్ ఫర్ నౌ అండ్ వీ కనెక్ట్ ఎట్ 7:30. సో వీఆర్ ఆల్ కమింగ్. ఎస్, వీఆర్ ఆల్ కమింగ్. సూపర్ రైట్. 7:30 అగైన్ కనెక్ట్ ఎట్ 7:30. ఎస్, లక్ష్మీదుర్గ మేడం నెంబర్ పెట్టారు 9843116555. ఓకే, సీ యూ ఆల్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.